వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ది డిబేట్. భారతీయ జనతా పార్టీ కొత్త వ్యూహాలు రచిస్తోందా? ఎందుకంటే ఇప్పటి వరకు ఆ పార్టీ సౌత్లో కర్ణాటక మినహా మిగతా రాష్ట్రాల్లో ఎక్కడా బలంగా లేదు. ఉత్తరాదిన మాత్రం ఒక ఊపేసింది. గడిచిన 3 వరుస ఎన్నికల్లోనూ విజయం సాధించి కనుచూపు మేరలో ప్రత్యర్థులు లేరు అనే స్థాయిలో స్థిరపడింది. అయితే మొన్నటి ఎలక్షన్లో చిన్న జలక్ ఇచ్చింది. రావాల్సిన పూర్తిస్థాయి మెజారిటీ కంటే తక్కువ వచ్చినాయి. దాంతో ఎన్డీఏ కూటమి కాబట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగారు. మళ్ళీ భవిష్యత్తులో అలాంటి ఇబ్బంది రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? దక్షిణాదిలో మ్యాక్సిమం సీట్స్ని గెయిన్ చేసుకునే విధంగా బీజేపీ వ్యూహం పన్నుతోంది అనేది మనకు క్లియర్గా అర్థమవుతోంది. అందులో భాగంగా ఇప్పుడు రేపు అన్ని రాష్ట్రాలకి కొత్త అధ్యక్షులను వేయబోతున్నారు. బహుశా ఈ వారంలో వేస్తారని అంటున్నారు. తెలంగాణలో పార్టీ పరిస్థితి బాగుంది. అధికారంలో కాంగ్రెస్ ఉన్నప్పటికీ కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడుతున్నాయి. సో బీజేపీకి కొంత హోప్స్ కనపడుతున్నాయి కాబట్టి బీజేపీ ఇక్కడ బాగా ఫోకస్ చేస్తుంది. అలాగే ఏపీలో ఎలాగూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో భాగస్వామి కాబట్టి బీజేపీ అక్కడ కూడా భవిష్యత్తులో బలపడడానికి ఇంకా ప్రయత్నాలు చేస్తోంది. తమిళనాడు చాలా ఛాలెంజింగ్గా తీసుకుంది. జయలలిత చనిపోయిన తర్వాత ఏఐడిఎంకేని తన వైపు అట్రాక్ట్ చేయగలిగింది. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో తమిళనాడులో అధికారం దిశగా వెళ్ళాలి ఏఐడిఎంతో కలుపుకొని, ఎట్లాగైతే ఆంధ్రప్రదేశ్లో కూటమితో వెళ్ళారో అక్కడ కూడా అలా వెళ్ళాలనే ఒక ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అక్కడ కూడా ఇప్పటివరకు అధ్యక్షుడిగా ఉన్న అన్నమలై మొన్న రాజీనామా చేశారు. కొత్త అధ్యక్షుడిని పెట్టుకుంటారనే ఉద్దేశంతో. అయితే ఆయన ఎందుకు రాజీనామా చేశారనేది ఒక ఆసక్తికరమైన అంశం అయితే, కొత్త అధ్యక్షుడు ఎవరు అనేది ఇంకొక అంశం. కర్ణాటకలో బీజేపీ మంచి పొజిషన్లోనే ఉంది. ఎందుకంటే అధికారం ఒకసారి కాంగ్రెస్, ఒకసారి బీజేపీ అయితే వాళ్ళు, లేకపోతే వీళ్ళు అన్నట్టుగా ఉన్నారు కాబట్టి వేరే అక్కడ ప్రాబ్లం ఏం లేదు. కేరళ మాత్రం బీజేపీకి ఇంకా బలపడాల్సిన స్థాయిలోనే ఉంది. ఇంకా అందని ద్రాక్షగానే ఉంది కేరళ. సరే, పక్కనే ఉన్న ఒడిశా మాత్రం బీజేపీ కొట్టేసింది. ఈసారి కైవసం చేసుకుంది బీజేపీ, అక్కడ అధికారంలోకి వచ్చింది. సో సౌత్లో పూర్తి స్థాయిలో బలపడి మ్యాక్సిమం సీట్స్ని గెయిన్ చేసుకోవాలనే ఒక స్ట్రాటజీలో ఉంది. అందుకే జాతీయ అధ్యక్ష పదవి కూడా మరొకసారి ఇప్పుడు ఈసారి దక్షిణాదికి ఇవ్వాలనే ఒక చర్చ నడుస్తున్నట్టుగా మనకు వార్తలు వస్తున్నాయి. ఇదొక అంశం ఇవాళ మన డిబేట్లో. ఇక దీంతో పాటు తెలంగాణలో మంటలు రేపుతున్న మరొక అంశం హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, హెచ్సియుగా పిలుస్తాం మనం. ఆ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూములు రాజకీయ రగడకి కారణమవుతున్నాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములకున్న నేపథ్యం ఏంటి? ఆ భూముల మీద ఈ రగడ ఎందుకు రాజుకుంది? ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన తప్ప, లేకపోతే అంతకు ముందు నుంచి వచ్చిన దాంట్లో భాగంగా వచ్చిన దాన్ని ఇప్పుడు రగడగా మార్చి రచ్చ చేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏకాకిం చేయాలనో లేకపోతే ఎండగట్టాలనో చేస్తున్న ఒక చేస్తాయి రాజకీయ పార్టీలు. అవకాశం దొరికితే వదిలిపెడతాయి అని నేను అనుకోవట్లేదు, వదిలిపెట్టాల్సిన అవసరం కూడా లేదు. కానీ తప్పు జరిగింది ఎక్కడ, ఎవరు బలవుతున్నారు ఇప్పుడు దానికి, ఏ ప్రభుత్వం బలవుతోంది, అసలు దీని మీద ఇంత రాద్ధాంతం ఎందుకు జరుగుతోంది అనేది ఒక అంశం. ఈ హెచ్సియుకున్న నేపథ్యం ఏంటి, హెచ్సియు భూములకున్న నేపథ్యం ఏమిటి, అప్పుడు 1974లో యూనివర్సిటీని ఏర్పాటు చేసినప్పుడు ఇచ్చిన భూములన్నీ, ఇప్పుడున్న భూములన్నీ, మధ్యలో ఎవరు ఎంత భూమిని కబ్జా చేశారు, ప్రైవేటు వాళ్ళు ఎంత కబ్జా చేశారు, రాజకీయ నాయకులు ఎంత కబ్జా చేశారు, రాజకీయ నాయకులు ఇతోధికంగా దారాదత్తం చేసిన భూములన్నీ, ఏనాడు లేని గొడవ ఇప్పుడెందుకు వచ్చింది, ఈ 400 ఎకరాలు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఐడెంటిఫై చేశారా, అంతకుముందు ఐడెంటిఫై చేసిన 400 ఎకరాలు కాదా ఇది? వీటితో పాటు అసలు విషయం భూమి, అది యూనివర్సిటీకి చెందిన భూమిని ప్రభుత్వం ఎలా ఇస్తుంది అనేది కీలకమైన అంశమని అనుకుందాం మనం. కానీ ఇక్కడ భూమి గురించి ఎవరు మాట్లాడట్లా. ఆ భూమిలో ఉన్న జింకలు, లేళ్ళు, దుప్పులు, సింహాలు, పులులు, నెమళ్ళు, వన్యప్రాణులు, పర్యావరణము, ఇది హైలైట్ చేశారు, ఇది హైలైట్ చేస్తున్నారు. మీకు ఫోటోలు కూడా అసలు ఆ క్రేన్, అది ఆ మెషిన్ జేసీబీల కింద, ప్రొక్రేన్ల కింద మొత్తం నెమళ్ళు నలిగిపోయినట్టు, జింకలు నలిగిపోయినట్టు అవే ట్రోల్ చేశారు తప్ప భూమి గురించి ఇష్యూ లేదు. భూమి గురించి ఇష్యూ స్టార్ట్ అయింది భూమి దగ్గర, కానీ దాన్ని వదిలేశారు. మరి భూమి విషయం సీరియస్గా ఉండదనుకున్నారా, లేకపోతే పర్యావరణం పట్టుకుంటే కాస్త కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది, ప్రభుత్వాన్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టవచ్చు అనుకున్నారా? దీంట్లో రాజకీయ పార్టీల పాత్ర ఎంత, బీఆర్ఎస్ పాత్ర ఎంత, బీజేపీ పాత్ర ఎంత, ఇవన్నీ చాలా కీలకమైన చర్చగా మారాయి. సుప్రీంకోర్టులో సీరియస్ కామెంట్స్ వచ్చినాయి ప్రభుత్వానికి వ్యతిరేకంగా.
ఇప్పుడు అక్కడ ప్రభుత్వమే వెనక్కి తీసుకుంది, బలగాలను వెనక్కి తీసుకుంది, తర్వాత విద్యార్థుల మీద పెట్టిన కేసుల్ని ప్రభుత్వం ఉపసంహరించుకుంది. నెక్స్ట్ ఏం జరగబోతోంది? మధ్యలో కేటీఆర్ చేస్తున్న సవాళ్ళు ఏంటి? ఇందులో ఏదో పెద్ద స్కామ్ ఉంది, మొత్తం ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల్లోకి ప్రభుత్వం రావడం వెనుక చాలా పెద్ద స్కామ్ ఉంది, ఇది 400 ఎకరాల స్కామ్ కాదు, ఇది చాలా పెద్ద స్కామ్. దీంట్లో రేవంత్ రెడ్డితో పాటు బీజేపీకి చెందిన ఇంకొక ఎంపీ కలిసి ఈ స్కామ్కి శ్రీకారం చుట్టారు. 48 గంటల్లో దాన్ని బద్దలు కొట్టబోతున్నా అన్నారు. బహుశా మరి ఆయన 48 గంటలు అన్నారు కాబట్టి రేపటిలోపు చెప్పాలి, రేపు ఈవినింగ్ లోపు చెప్పాల్సిన అవసరం ఉంది కేటీఆర్ గారు. ఆయన అన్న డేట్ లైన్ ప్రకారం చెప్తున్నాను నేను. మరి రేపు అయితే ఆ ఎంపీ ఎవరు? రేవంత్ రెడ్డి పేరు చెప్పారు ఆయన, మరి బీజేపీ ఎంపీ ఎవరు అనేది ఒక కీలకమైన పాయింట్ కనపడుతుంది. రెండవది, ఇంకొక ముఖ్యమైన అంశం, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి మాత్రమే కాదు, బీజేపీ కాంగ్రెస్ల జాయింట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అందుకనే ఆయన్ని అన్ని విషయాల్లోనూ బీజేపీ కూడా వెనకేసుకొస్తుంది, మోదీ గారు కూడా వెనకేసుకొస్తారనేది కేటీఆర్ చేస్తున్న రెండవ అలిగేషన్. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రికి బీజేపీతో ఏం సంబంధం ఉంటుంది? బీజేపీ కాంగ్రెస్ జాయింట్ ముఖ్యమంత్రి ఎలా ఉంటాడు? ఇది రాజకీయంగా ఏమైనా లోపాయకార ఒప్పందాలు ఉంటే ఉండవచ్చు. మరి కేటీఆర్ గారికి ఏమైనా తెలిసి మాట్లాడుతున్నారా? నాకు తెలియదు. సో ఈ అంశాలన్నిటి మీద మనతో బీజేపీ ఫైర్ బ్రాండ్ ఎంపీ రఘునందనరావు గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. దక్షిణ భారతదేశంలో ఎలాంటి రాజకీయాలకి ఎలాంటి వ్యూహాలకి బీజేపీ పదును పెడుతోంది అనే అంశంతో పాటు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ల్యాండ్స్ విషయంలో ఏం జరుగుతుంది, అసలు ఈ రాజకీయపరమైన రచ్చంతా ఎందుకు జరుగుతోంది, ఎవరు దీంట్లో మెయిన్ కల్ప్రిట్స్ ఎవరు అనే దాని మీద మనం చర్చను చూస్తున్నాం. బీజేపీ ఎంపీ రఘునందనరావు గారితో. రఘునందనరావు గారు స్టూడియోలో ఉన్నారు. రఘునందన్ గారు నమస్తే అండ్ వెల్కమ్ టు ది స్టూడియోస్. గుడ్ ఈవినింగ్ సార్. మీరు బాగానే స్టడీ చేసినట్టున్నారు, అసలు హెచ్సియు ఏంటి గొడవ, ఇదంతా ఎందుకు జరుగుతుంది? లాయర్గా కూడా మీరు కాబట్టి దాని మీద అవగాహన ఉంది. వాళ్ళ మధ్యాహ్నం కూడా మీరు దాని మీద ఒక విశ్వేశ్వరరెడ్డి గారి ఇంట్లో మాట్లాడుంటారు కదా, వీసీ గారిని కూడా పిలిచి. ఏంటి ఆ సమావేశం అంటే? బేసిక్గా వీసీ గారిని కూడా పిలిచి మాట్లాడారు అని అంటే ఏంటి ఉద్దేశం ఏంటి? అంటే ప్రజలకి వాస్తవాలు తెలుస్తున్నాయా తెలుస్తలేవా? అసలు యూనివర్సిటీకి భూమి ఇచ్చిందా ఇవ్వలేదా ప్రభుత్వం? ఇస్తే ఎంత భూమి ఇచ్చిండ్రు? యాక్చువల్గా ఇప్పుడు ఎంత పొజిషన్లో ఉంది? మధ్యలో ఈ 400 ఎకరాల పంచాయతీ ఉంది. ఇవి యూనివర్సిటీ భూములా, ప్రభుత్వ భూములా, లేదా ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన భూములా? ఎవరికి దోచినట్టు వాళ్ళు. దానికంటే నా మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, ఆయన వీసీ, ఆయన మీరు పిలిస్తే రావాల్సిన అవసరం ఉంటుందా? మీరు 3 ఎంపీలు ఉన్నారు అక్కడ, నాకు తెలిసి విశ్వేశ్వరరెడ్డి గారు, మీరు, ఈటెల రాజేందర్ ఎంపీ ఉన్నా రావాలి, అంతేనా? ఇప్పుడు ఒక ఎమ్మెల్యే గారికి ఒక ఎంపీ గారికి ఉండేటువంటి అధికారాలు ఏంటంటే, తన జ్యూరిడిక్షన్లో సంబంధించిన ఏ అంశానికి సంబంధించైనా ఏ అధికారితోటైనా కలిసి సమీక్షించుకునేటువంటి అధికారం ఆ ఎమ్మెల్యేకి ఉంటుంది, ఆ ఎంపీకి ఉంటుంది. ఓకే, నేను ఎందుకు అడిగాను, లేకపోతే గవర్నర్. చాలా మంది ఏమనుకుంటారంటే ఎమ్మెల్యేలు పిలిస్తే పోతారా, ఎంపీలు పిలిస్తే పోతారా అనేటువంటి ఒక డైలమాలు ఉంటాయి. సో అక్కడ విశ్వేశ్వరరెడ్డి గారు మాకు చెప్పింది ఏంటంటే, యాక్చువల్లీ ఇన్ఫాక్ట్ మనమే యూనివర్సిటీకి పోయి వీసీ గారిని కలుద్దామని చెప్పి ఆయన ఫోన్ చేసి చెప్పాడు. చెప్తే ఇన్ఫాక్ట్ ఇక్కడ ఉన్నటువంటి గందరగోళ పరిస్థితులలో మీరు వస్తే మళ్ళీ దానికి రాజకీయ రంగులు కావాలని వెళ్ళారు, కావాలని గొడవ చేస్తూ ఉన్నారు. వెన్ ద మ్యాటర్ ఈస్ పెండింగ్ బిఫోర్ ద సుప్రీం కోర్ట్, మళ్ళీ వీళ్ళు వచ్చి ఏదో యూనివర్సిటీలో ఉద్రిక్తతను రెచ్చగొట్టినారనే ఇష్యూ వస్తే సార్ మీకు ఏం అభ్యంతరం లేకపోతే మీరు అందరు ఎంపీలు ఇక్కడికి వస్తే అది పొలిటికలైజ్ అవుతుంది, మేమే రావడానికి మాకేం అభ్యంతరం లేదన్నప్పుడు దెన్ ఈ ఆస్క్డ్ హిమ్ టు కమ్ ఫర్ ఏ అఫీషియల్ మీటింగ్. ఇట్ ఈస్ నాట్ ఏ ప్రైవేట్ మీటింగ్ ఆర్ నథింగ్. ప్రైవేట్ మీటింగ్ అయితే మీడియాకి ఎట్లా లీక్ అవుతుంది? సో దీనికి ఒక నేపథ్యం ఉంది. సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు వెనకాల ఒక భావోద్వేగపూరితమైనటువంటి నేపథ్యం ఉంది. సెంట్రల్ యూనివర్సిటీ అట్లేదు అల్లటప్పగా హైదరాబాద్కి అప్పుడు ఉన్నటువంటి పాలకులు ఇచ్చిరని నేను అనుకోవట్లేదు. 1969, 1972 తెలంగాణ ఉద్యమం, విద్యార్థులు అమరులు 369 మందిని కాల్చి చంపడం, తెలంగాణ ఉద్యమాన్ని ఒక రకంగా తొక్కిపెట్టాలనుకున్నటువంటి భావోద్వేగ పరిస్థితులలో తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులు చేస్తున్నటువంటి ఈ ఆవేదన పూరితమైనటువంటి ఉద్యమానికి ఏ రకంగా వీళ్ళకి మనం న్యాయం చేయగలుగుతామని ఆలోచించిరా, లేదా వీళ్ళ ఉద్యమాన్ని సబ్సెట్ చేయాలనుకున్నారా? ఆ చనిపోయినటువంటి 369 మంది కుటుంబాలు, విద్యార్థులు, ఆ త్యాగాలు అదంతా చూసి, ఆ గొడవ అంతా చూసిన తర్వాత అప్పుడు ఒక 6 సూత్రాల ఫార్ములాని తీసుకురావాలి, తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి మధ్యలో ఉన్నటువంటి ఈ విభేదాలని తగ్గించాలనే ఉద్దేశం కొద్దీ ఒక 6 సూత్రాల ఫార్ములాని తెచ్చి తెలంగాణలో ఒక పెద్ద యూనివర్సిటీ పెడదాం, ఇక్కడ ఉండేటువంటి పిల్లలతో పాటు దేశవ్యాప్తంగా ఉండే పిల్లలకి ఒక మంచి చదువుకోవడానికి ఒక ఫెసిలిటేట్ జరగాలని చెప్పి ఒక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని పెట్టాలని దేశంలో ఎప్పుడూ లేనట్టు భారత పార్లమెంట్లో చర్చ జరిగి ఆర్టికల్ 317కి ఒక సవరణ చేసి ఆర్టికల్ 371 ద్వారా హైదరాబాద్కి సెంట్రల్ యూనివర్సిటీని మంజూరు చేస్తూ భారత ప్రభుత్వం జీవో నెంబర్ 34 1974లో ఒక జీవోని ఇష్యూ చేయడం జరిగింది.
ఇది మీరు అడిగినటువంటి దాని పుట్టు పూర్వోత్తరాలు ఆ భావోద్వేగ నో డౌట్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మన హైదరాబాద్ కి ప్రైడ్ నో డౌట్. అంటే రావడానికి కారణం కూడా నేను మీకు అప్పుడు ఉవ్వెత్తున ఇస్తున్నటువంటి తెలంగాణ ఉద్యమ జ్వాలలోంచి వచ్చినటువంటి 6 సూత్రాల రాజీ ఫార్ములా ఏదైతే 6 పాయింట్ ఫార్ములాలో భాగంగా భారత పార్లమెంట్ లో చర్చించి ఒక సెంట్రల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం అనేది ఇండియన్ హిస్టరీ లోపల ఫస్ట్ టైం జరిగింది. ఆర్టికల్ 371 కి సబ్ క్లాస్ ఈని జోడించి సెంట్రల్ యూనివర్సిటీని పెట్టాలని ఒక గెజిట్ ని భారత ప్రభుత్వం ప్రకటించింది. ఈ గెజిట్ ఇచ్చిన దాని ప్రకారం ఇది 1974 నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చింది. ద యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ యాక్ట్ 1974 యాక్ట్ నెంబర్ 39 ఆఫ్ 1974 అనే ఒక చట్టాన్ని తీసుకొచ్చి భారత రాష్ట్రపతి గారు భారత ప్రభుత్వం ఆమోదించినటువంటి ఒక గెజెట్ ద్వారా ఈ యూనివర్సిటీ వచ్చింది. ఈ యూనివర్సిటీ వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం జరిగింది, దీనికి ప్లేస్ ఎక్కడ అలాట్ చేయాలంటే భాగ్యనగరానికి ఒక 20 కిలోమీటర్ల దూరాన పెట్టాలని అనుకున్నారు. అప్పుడు ఓల్డ్ బాంబే హైవే ఎంబడి పక్కన ఉన్నటువంటి అదంతా మీకు తెలుసు, తెలంగాణ నేపథ్యం కూడా తెలుసు. తెలంగాణ నిజాం నవాబ్ నుంచి కొట్లాడి ఏర్పడినటువంటి ఒక గడ్డ. ఈ గడ్డ మీద అనేక రకాలైనటువంటి భూములు ఈ రోజు కూడా ఎన్వి ప్రాపర్టీస్ అని, ఎవాక్యూ ప్రాపర్టీస్ అని, సర్ఫకాజ్ అని, ఇట్లా వక్ఫ్ అనేది తర్వాత సర్ఫకాజ్ అని ఇట్లా రకరకాలైనటువంటి భూములు నాడు నిజాం నవాబ్ వదిలిపెట్టిన భూములకి ఓనర్షిప్ లేనటువంటి భూములు చాలా భూములు భాగ్యనగరం చుట్టూ లేదా తెలంగాణ జిల్లాలలో చాలా చోట్లలో ఉండే. ఎప్పుడైతే భారత ప్రభుత్వం పార్లమెంట్ ద్వారా చట్టం చేసి సెంట్రల్ యూనివర్సిటీని హైదరాబాద్లో పెట్టాలనుకుందో ఇమీడియట్గా అప్పుడున్నటువంటి ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఒక కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసి దానికి భూమిని అలొకేట్ చేసింది వెంకటకృష్ణ గారు. దిస్ ఈస్ ద క్రూషియల్ పాయింట్. మొత్తంలో మనం చర్చ లోపల ఇదే క్రూషియల్ పాయింట్ వస్తుంది. 21/2/1975 74లో భారత పార్లమెంట్ చట్టం చేసి యూనివర్సిటీ పెడితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 21/2/1975 రోజున నాటి విద్యాశాఖ కార్యదర్శి గారితో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి భూముల్ని అలొకేట్ చేస్తూ ఎక్కడ ఏ సర్వే నెంబర్లో ఎంత అలొకేట్ చేసినామని చెప్పి అప్పుడు ఆఫీసర్ ఆన్ డ్యూటీ సెంట్రల్ యూనివర్సిటీ గారికి లీగల్గా వారొక లెటర్ రాసి ఈ భూముల్ని హ్యాండ్ ఓవర్ చేస్తూ తీసి ఇవ్వడం జరిగింది. అయితే ఎంత భూమి ఇచ్చారు సెంట్రల్ యూనివర్సిటీకి? దిస్ ఈస్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇదేదో ఇప్పుడు నేను తయారు చేసిందో లేకపోతే ఇంకెవరో తయారు చేసినటువంటి డాక్యుమెంట్ కాదు. ఇది 1975లో అప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంచనామా చేసి ఏ సర్వే నెంబర్ లో ఎంత ఎక్స్టెంట్ అని ఇచ్చింది వెంకటకృష్ణ గారు. సర్వే నెంబర్ 25 అని ఒక సర్వే నెంబర్ ఉంటుంది వెంకటకృష్ణ గారు కంచగచ్చిబౌలిలో. ద టోటల్ ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ ఇన్ సర్వే నెంబర్ 25 ఈజ్ 2313 ఎకరాల 9 గుంటలు సార్. వెంకటకృష్ణ గారు 2313 ఎకరాల 9 గుంటలు ఒకటే ఒక సర్వే నెంబర్ 25 కంచగచ్చిబౌలి రంగారెడ్డి జిల్లా షేరిలింగంపల్లి మండల్. సో ఈ ల్యాండ్ ఈ సర్వే నెంబర్ మొత్తం ఇచ్చిర్రు సెంట్రల్ యూనివర్సిటీకి. అది ఎక్స్టెంట్ మళ్ళీ ఒకసారి చెప్పండి మీరు. 2313 ఎకరాల 9 గుంటలు సార్. నా దగ్గర 324 ఉందండి. సరే నేను వస్తాను 24 ఎట్లా వచ్చిందో చెప్తా మీకు. 2313 వచ్చి సర్వే నెంబర్ 25లో భూమి. ఈ సర్వే నెంబర్ 25 భూమితో పాటు సర్వే నెంబర్ 1, సర్వే నెంబర్ 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఈ సర్వే నెంబర్లలో 10 ఎకరాల 16 గుంటలు కలిపిన వెంకటకృష్ణ కలిపి 2324.05 ఎకరాస్ వచ్చింది సార్. ఇది 21/2/1975 అప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఆఫీసర్ ఆన్ డ్యూటీ సెంట్రల్ యూనివర్సిటీ వాళ్ళకి ఈ భూములు తీసుకుపోయి ఇగో ఈ భూములు మీవి అని చెప్పి వాళ్ళు భూములు ఇవ్వడం జరిగింది. సరే ఇచ్చిన భూమి ఈజీ గుర్తుంచుకోవడానికి చివరి నుండి 5 గుంటలు తీసేస్తే 2324 2324 ఎకరాలు సార్. 23, 24 ఫ్యాన్సీ నెంబర్ ఈజీ గుర్తుంటది ప్రేక్షకులకు కూడా. మొత్తానికి 2324 ఎకరాలు 0.5 గుంటలు సెంట్రల్ యూనివర్సిటీకి 1975 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసింది. సో యూనివర్సిటీ స్టార్ట్ అయింది. ఇంకా అక్కడ నుంచి క్లాసులు నడుస్తా ఉన్నాయి, రకరకాలైనటువంటి సంస్థలు డెవలప్ అవుతా ఉన్నాయి, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు వచ్చినారు. దేశవ్యాప్తంగా తెలంగాణకి హైదరాబాద్ కి సెంట్రల్ యూనివర్సిటీ మంచి విద్యార్థుల్ని తయారు చేస్తుంది అనేటువంటి ఒక గొప్ప చరిత్ర వచ్చింది. ఆఖరికి రఘునందన్ రావు అని ఇప్పుడు మీతో డిబేట్ చేస్తున్నటువంటి రఘునందన్ రావు కూడా అదే సెంట్రల్ యూనివర్సిటీలో పీజీ డిప్లొమా ఇన్ హ్యూమన్ రైట్స్ అనేటువంటి 18 నెలల కోర్సుని అదే యూనివర్సిటీలో కంప్లీట్ చేసి రఘునందన్ రావు. నా విజిటింగ్ కార్డ్ లో గానీ నా ఎలక్షన్ అఫిడవిట్ లో గానీ రఘునందన్ రావు బిఎస్సీ బిఈడి ఎల్ఎల్బి తర్వాత పీజీ డిప్లొమా ఇన్ హ్యూమన్ రైట్స్ అని ఒక డిప్లొమా కోర్సు ఉంటుంది. అది 18 నెలలు నేను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోనే చదివించిన పూర్వ విద్యార్థి. రైట్ సార్. ఇప్పుడు పంచాయతీ, ఈ పంచాయతీ అంతా ఇట్లా నడుస్తుంది. యూనివర్సిటీ ప్రశాంతంగా నడుస్తున్నప్పుడు 2004లో అప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు జరిగినటువంటి ఆఫ్రో ఏషియన్ క్రీడల కోసం అక్కడ గచ్చిబౌలి స్టేడియం అని ఆ పక్కన అవన్నీ అపార్ట్మెంట్స్ అన్ని కట్టి స్పోర్ట్స్ విలేజ్ ని డెవలప్ చేసినారు. ఆ భూమి కూడా
సర్వే నెంబర్ 25 సెంట్రల్ యూనివర్సిటీకి అలొకేట్ అయినటువంటి భూమి. సరే, అది ఒక అంతర్జాతీయ క్రీడా వేదికగా దాన్ని మలచడం వల్ల అటు యూనివర్సిటీ కానీ ఇటు కానీ అందరికీ లాభంగా అవుతుంది. వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ స్టేడియం మళ్ళీ యూనివర్సిటీకే ఉపయోగకరంగా ఉంటుందని ఆ రోజు ఉన్నటువంటి HCU కౌన్సిల్ బహుశా అగ్రి అయి ఉంటుంది, గవర్నింగ్ కౌన్సిల్. తర్వాత ఏం జరిగింది, 2004లో జనవరి మాసంలో అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు IMG అనేటువంటి ఒక సంస్థకి 400 ఎకరాల భూమిని అసైన్ చేసిండ్రు. అది ఎక్కడ అసైన్ చేసిర్రు? సర్వే నెంబర్ 25లోనే వెంకటకృష్ణ గారు. సర్వే నెంబర్ 25 మొత్తం కూడా 1975లో ఎవరికి ఇచ్చిండ్రు? సెంట్రల్ యూనివర్సిటీకి హ్యాండ్ ఓవర్ చేస్తూ గవర్నమెంటే ఇచ్చింది. ఇక్కడ ఒక ప్రశ్న నాది, 1975 నుంచి ఈనాటి వరకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మేనేజ్మెంట్ ఎందుకు దాన్ని మ్యూటేషన్ చేయించుకోలేదు వాళ్ళ పేరు మీద? ఇప్పటికీ గవర్నమెంట్ పేరు మీదే ఉంది. సో వెంకటకృష్ణ కరెక్టే కదా అది? ఇక్కడ టెక్నికల్ ప్రాబ్లం ఏంటంటే నేను అక్కడికి వస్తాను. టెక్నికల్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే సెంట్రల్ యూనివర్సిటీ ఒక ప్రభుత్వ సంస్థ, అవును, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రభుత్వం, అవును, ఈ ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది, ఈ ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది, ఈ భూమి వీళ్ళదే అని చెప్పి మ్యూటేషన్ చేయాల్సింది ఎవరు? అది కేంద్ర ప్రభుత్వ సంస్థ, అది HCU, రైట్, ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. HCU దాన్ని దాని పేరు మీదకి మార్చేసుకోవాలి. సో ఈ టెక్నికల్ అంశాలలో ఇష్యూని మనం అంతా డైవర్ట్ చేయొద్దు అనేది నా విజ్ఞప్తి సార్. చేయలేదని అనుకుందాం ఒక నిమిషానికి. ఆంధ్రప్రదేశ్ సెక్రటరీ గారే ఇచ్చారు కదా, విద్యాశాఖ కార్యదర్శి గారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యాశాఖ కార్యదర్శి గారు సెంట్రల్ యూనివర్సిటీకి హ్యాండ్ ఓవర్ చేసిరు. అదే విద్యాశాఖ కార్యదర్శి గారు ఇంకొక ఇతరం రెవెన్యూ సెక్రటరీ గారికి ఇచ్చి ఈ భూములు సెంట్రల్ యూనివర్సిటీ పేరు మీద మార్చండి అని ఒక్క మాట అయి ఉంటే దెన్ ద ఇష్యూ వుడ్ హావ్ గాన్. అదర్వైజ్ శేర్లింగంపల్లి దీదెన్ MRO తహసీల్దార్ వాట్ ఎవర్ ద నేమ్, వాళ్ళు వాళ్ళ కాలంలో ఇది సెంట్రల్ యూనివర్సిటీ భూమి అని రాసేస్తే అయిపోయేది కదా. ఓకే, దాన్ని టెక్నికల్ కాబట్టి టెక్నికల్ అంశం డైవర్ట్ చేయొద్దు అన్నారు కాబట్టి వదిలేద్దాం. ఇప్పుడు వెంకటకృష్ణ గారు ఒక భూమి కొనుక్కున్నారు, ప్లాట్ నెంబర్ 15 జూబ్లీ హిల్స్ సొసైటీలో కొనుక్కున్నారు. వెంకటకృష్ణ గారు ఒక 15 ఏళ్ళు అమెరికా పోయి వచ్చారు, రిజిస్టర్ సేల్ డీడ్ అనుకుందాం. ఒక చెప్పండి, చెప్తా, లాస్ట్ కి చెప్తాను. కొనుక్కున్నారు మీరు ఒక ప్లాట్, అమెరికా పోయిన రిజిస్టర్ సేల్ డీడ్ అండ్ టైటిల్. ఇక్కడ ఉన్న పట్వారి ఇది ఎవరిదో ఈయన రాసుకుంటూ వచ్చిందని అట్లే పహాని కంటిన్యూ చేసిండు, మీరు అప్లికేషన్ పెట్టలేదు కాబట్టి. సో మీ ఓనర్షిప్ రాదా సార్? యు ఆర్ ద ఓనర్, అట్లే ఉంటుంది. ఇక్కడ కూడా అంతే. సెంట్రల్ యూనివర్సిటీ అనేది ఒక ప్రభుత్వ రంగ సంస్థ. వీసీలు రిజిస్ట్రార్లకి ఈ భూమి ఇంత విలువ పెరుగుతుంది, రేపు ఇంత ఘర్షణ పూరిత వాతావరణం వస్తుందని ఎప్పుడు అనుకుని ఉండరు బహుశా. అక్కడ అన్ని అడవులు, చెట్లు, కొండలు, లేకులు, అన్ని జంతువులు ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఇది ఇట్లే పరిరక్షించబడుతుంది అనుకుని ఆయన అనుకుని ఉంటారు. అప్పుడు ఉన్నటువంటి మొదటి వీసీ అయిపోయింది సార్. 2004 జనవరిలో అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఒక సంస్థ IMG అనేటువంటి సంస్థకి 400 ఎకరాలు ఇచ్చి మీరు అక్కడ అన్ని స్పోర్ట్స్ స్టేడియంలు, స్పోర్ట్స్ అకాడమీలు పెట్టి బాగా దేశానికి, ఎందుకంటే అప్పుడే ఆఫ్రో ఏషియన్ గేమ్స్ అయినాయి కాబట్టి మనకి దేశానికి అవార్డులు రాలేదు, రివార్డులు రాలేదు కాబట్టి ఎంకరేజ్ చేద్దామనే ఒక ఉద్దేశంతో అప్పుడు ఒక 400 ఎకరాలు ఒక సంస్థకి ఇచ్చిండ్రు. ఆ సంస్థ కాంపిటెంట్ అవునా కాదా, ఆ సంస్థకి అప్పుడున్న ముఖ్యమంత్రికి సంబంధాలు ఉన్నాయా, ఐ డోంట్ వాంట్ టు గో ఇంటూ దట్ మెరిట్స్. 2004లో ఈ భూమి అలొకేట్ అయింది. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు దాని మీద ఇది తప్పు చేసిండ్రు, ఈ ప్రభుత్వం ఇచ్చేసింది, మేము అధికారంలోకి వస్తాం 2004 తర్వాత, వచ్చినప్పుడు మేము రద్దు చేస్తామని రాజశేఖర రెడ్డి గారు అప్పటి నుంచే వార్నింగ్ ఇస్తూ వచ్చినారు. దాని మీద రద్దు చేశారు అన్నట్టే 2006లో వారు రద్దు చేసినారు. ఇక్కడ ఒక చిన్న పాయింట్, IMG భారత్ అనే కంపెనీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో స్పోర్ట్స్ విలేజ్ డెవలప్ కోసం అది స్పోర్ట్స్ హబ్గా చేయాలని ఆయన ఇచ్చారు. ఆ కంపెనీ మీద కొన్ని అనుమానాలు, ఆరోపణలు, ఆయనకి వారికి సంబంధాలని చాలా పెద్ద రాజకీయపరమైన చర్చ జరిగింది. కానీ ఈ భూమి ఎందుకు ఇచ్చారని ఇప్పుడు అడిగింటే అప్పుడు ఎవరు అడగలేదు. రాజశేఖర రెడ్డి మాత్రం ఎలక్షన్, రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ఈ రాష్ట్రంలో అంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో వారు ప్రధాన నాయకుడు, వారు అప్పటి నుంచో గొడవ చేసి అన్నారు, నేను అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఈ భూములు కాపాడుతాం, యూనివర్సిటీ భూములు యూనివర్సిటీకే ఉంటాయని చెప్పి అన్నారు. వచ్చారు, రద్దు చేశారు. కానీ అది జరిగినప్పుడు స్టూడెంట్స్ కానీ, లోకల్ లీడర్స్ కానీ, తెలంగాణ లీడర్స్ కానీ ఎవ్వరు దాని గురించి మాట్లాడాలి. ఇది నోట్ చేసుకోండి, పాయింట్ తర్వాత మాట్లాడాలి. 2004లో ఇది జరిగిపోయింది. 2006లో రాజశేఖర రెడ్డి గారు రద్దు చేసినారు. రద్దు చేసిన తర్వాత 2007లో అనుకుంటా తొలి మాసాలలో దే అప్రోచ్డ్ IMG భారత్ అనేటువంటి సంస్థ కోర్టుకెళ్ళింది. తెలంగాణ అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు పోయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చాలా రోజులు వాదోపవాదాలు అన్ని జరిగిన తర్వాత దేర్ ఆర్ నో మెరిట్స్ ఇన్ ద పిటిషన్ ఆఫ్ ద పిటిషనర్, దట్ ఈస్ IMG భారత్ అని చెప్పి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు IMG భారత్ అనేటువంటి సంస్థ వేసిన పిటిషన్ ని డిస్మిస్ చేసింది. అంటే సర్వే నెంబర్ 25 కంచపోచ్చేబోల్లో ఉన్న భూములకు ఓనర్ ఎవరైతారు? అది భూములు అందుకంటే ముందు 1975లో ఎవరికి ఇచ్చినాం? యూనివర్సిటీకి ఇచ్చినాం కాబట్టి యూనివర్సిటీ భూములు అయినాయి. సో తర్వాత హైకోర్టులో వచ్చినటువంటి ఆర్డర్ని విభేదిస్తూ ఆ పార్టీకి అవకాశం ఉంటుంది కాబట్టి IMG భారత్ అనేటువంటి సంస్థ సుప్రీంకోర్టులో ఒక అప్పీల్ ఫైల్ చేసింది. ఈ అప్పీల్ ఎప్పుడు డిస్పోజ్ అయింది సుప్రీంకోర్టులో అంటే
24వ సంవత్సరం మార్చి నెలలో డిస్పోజ్ అయింది. ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక అయింది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం డిసెంబర్ 7వ తారీఖు 2023లో వచ్చింది. అవును, 7/3/2024 నాడు కేసు డిస్పోజ్ అయింది. హానరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చినారు. హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ లో మేము ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు. హైకోర్టు నిర్ణయం సబబుగానే ఉంది. ఆ సంస్థకి 400 ఎకరాల భూమి ఇవ్వడం కుదరదు. ఐఎంజీ పిటిషన్ ని డిస్మిస్ హైకోర్టు ఎట్లా డిస్మిస్ చేసిందో సుప్రీంకోర్టు కూడా రిట్ అపీల్ ని డిస్మిస్ చేసేసింది. సో భూములు మళ్ళీ ప్రభుత్వానికి వచ్చినాయి. ఎప్పుడు 7/3/2024 సుప్రీంకోర్టు ఎపెక్స్ కోర్టు జడ్జిమెంట్ తర్వాత బ్యాక్ వచ్చినాయి. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కరెక్ట్ అవి 23 రోజులు, ఇవి 60 రోజులు, అంతా 3.5 మాసాలు, అంతా 86 రోజులు 89 రోజులకి ఆ భూముల మీద జడ్జిమెంట్ వచ్చింది. సో కొంతమంది మిత్రులు ఈ మధ్యలో ఆర్గ్యూ చేస్తారు వెంకటకృష్ణ గారు, మరి రేవంత్ అన్ననే కొట్లాడిండు, మా కాంగ్రెస్ పార్టీ పిటిషన్ వేసింది, మేమే పోయినాం కోర్టుకని. సో ఇవి అబద్ధాలు. కోర్టులో ప్రాసెస్ జరిగింది. కోర్టుకి ఎవరు అప్రోచ్ కాలేదు. కోర్టుకి ఐఎంజీ భారత్ అనే సంస్థ పోతే కోర్టు నోటీస్ ఇస్తే అప్పుడు ప్రభుత్వం ఏది అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వం జరుగుతుంది. దిస్ ఈస్ ద ప్రొసీజర్. ఇక్కడ ఇంకో ప్రశ్న నాది, ఇందాక ప్రశ్న గుర్తుంది కదా మీకు. ఇక్కడ ఇంకో ప్రశ్న ఏంటంటే ఐఎంజీ భారత్ కి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఈ ఇష్యూ నడిచింది కోర్టులో, రైట్? అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు కానీ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కానీ ప్రభుత్వానికి ఐఎంజీ భారత్కి మధ్య మాత్రమే కోర్టులో ఇదైంది. ఎక్కడా కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పార్టీ కాదు, ఎక్కడా కూడా సెంట్రల్ యూనివర్సిటీ తరఫున మీలాంటి వారో లేకపోతే ఇంకెవరన్నా సోషల్ వర్కర్లు ఎవరూ పార్టీగా ఇంప్లీడ్ అవ్వలేదు. సో ఎందుకు కాలేదు వెంకటకృష్ణ గారు అంటే చెబుతురు కానీ జడ్జిమెంట్ వచ్చేంత వరకు ద ఇష్యూ వాజ్ బిట్వీన్ ఐఎంజీ భారత్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, రైట్? ఎవరు ఇంప్లీడ్ ఇది మాది అని ఎవరు ఇంప్లీడ్ కాలేదు. ఎందుకని కాలేదు అనేది అది ఒక మా భూమి మాకే ఉంది అనుకున్నారు. యూనివర్సిటీ రికార్డ్స్ ప్రకారం భూమి స్టేట్ గవర్నమెంట్ పేరు మీద ఉంటుంది తప్ప హెచ్సి పేరు మీద ఉండదు. ఉండాలి కానీ అది నేను అన్న పాయింట్ చేసుకోలేదు. వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులు కాదు గవర్నమెంట్ సంస్థ. 2 ఏళ్లకు 3 ఏళ్లకు ఒకసారి వీసీలు మారుతుంటారు. వాళ్ళు అధికారికంగా ఉంటది కదా, అంత ఎందుకుంటే ఈ జాగా ఎవరిది అనేది పార్టీలకు ఉంటది కదా. నేను చెప్తాను, ఎక్కడికి వస్తా ఉన్నా. సో ఎందుకు సెంట్రల్ యూనివర్సిటీ మీరు అన్నట్టు 2004లో అలిగేట్ అయినప్పుడు భూమి మీద సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఎందుకు పోలేదు, వివాదాన్ని ఎందుకు చేయలేదని మీరు ఒక ప్రశ్న అడిగినారు. సో గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆర్డర్ని, పాత ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ని కొత్త ప్రభుత్వం రద్దు చేసింది. అక్కడ అగ్రీవ్డ్ పార్టీ బాధితులు ఎవరు? ఐఎంజీ అనేటువంటి సంస్థ. వాళ్ళు కోర్టుకు పోయి ఎవరి మీద పోయినరు? ఫలానా ప్రభుత్వం ఇచ్చింది, ఈ ప్రభుత్వం క్యాన్సిల్ చేసింది, ఈ చీఫ్ సెక్రటరీ, ఈ రెవెన్యూ సెక్రటరీ అని వాళ్ళు బాధితుల్ని పార్టీ చేశారు. చేయలేదు. అయితే ఇక్కడ ఒక అండర్స్టాండింగ్ జరిగింది. ప్రభుత్వానికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మధ్యలో ఒక అండర్స్టాండింగ్ జరిగింది వెంకటకృష్ణ గారు. ఒక ఎంఓయూ రాసిండ్రు, మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ రాసిరు. ఈ మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ బిట్వీన్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఏపీ అండ్ ద ప్రిన్సిపల్ సెక్రటరీ యూత్ అడ్వాన్స్మెంట్ టూరిజం అండ్ కల్చర్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మధ్యలో ఒక ఎంఓయూ జరిగింది. ఎప్పుడు 2004లో ఎప్పుడైతే ఐఎంజీ భారత్ కు భూములు ఇవ్వాలని అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో అప్పుడు వీళ్ళ దగ్గర భూమి లేకపోతే వీళ్ళు ఏం చేసిరంటే సర్వే నెంబర్ 25లోంచి 534 ఎకరాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము యూనివర్సిటీ నుంచి తీసుకొని మరి మాకేమిస్తారు అని యూనివర్సిటీ వాళ్ళు అడిగినప్పుడు మీకు 534 ఎకరాలు, ఈ 534 ఎకరాలకు బదులుగా మీకు రీప్లేస్ చేస్తామని చెప్పి ప్రభుత్వం అండర్స్టాండింగ్ లో ఒప్పుకుంది. ఒప్పుకోవడమే కాదు వెంకటకృష్ణ గారు, చాలా మంది మిత్రులు చాలా మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి కొంచెం డీటెయిల్ ఒక నిమిషం నాకు అవకాశం ఇచ్చారు. పంచనామా చేసి ఈ భూమి వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసిరు. పంచనామా చేసి భూమి హ్యాండ్ ఓవర్ చేసిన దగ్గరనే అసలు పంచాయతీ జరిగింది. అక్కడే అసలు పంచాయతీ జరిగింది. ఈ పంచనామా ఎప్పుడు జరిగింది? 31 జనవరి 2004లో జరిగింది. దీంట్లో జరిగిన తిరకాసు ఏంటంటే తీసుకున్న భూమి ఎంత? 534 ఎకరాలు వెంకటకృష్ణ గారు. 534 ఎకరాలు తహసీల్దార్ షేర్లింగంపల్లికి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వాళ్ళు పంచనామా ద్వారా స్వాధీనం చేసిర్రు అని మంచిగా తెలుగులో రాసి ఒక పంచనామా ప్రకారం ఇచ్చేసారు. పంచులు, సాక్షులు, తహసీల్దార్లు అందరు సంతకాలు పెట్టి ఇచ్చేసారు. మరి వీళ్ళకి రిటర్న్ రావాల్సిన 534 ఎకరాలకు ఏం జరిగింది తిరకాసు? 534 ఎకరాలు యూనివర్సిటీకి వేరే ప్లేస్ ఇవ్వలేదు వెంకటకృష్ణ గారు. 534 ఎకరాలకు బదులు 397 ఎకరాలు ఇచ్చారు. ఇక్కడ 400 సుమారుగా 3 ఎకరాలు తక్కువ 400 ఎకరాలు ఇచ్చారు. ఇచ్చి ఇంకా మిగతా 134 చేయాల్సింది ఉంది కదా, 137 చేయాలి కదా. 137 ఎకరాలలో 50 ఎకరాలని 30 రోజుల తర్వాత చేస్తాం, మిగతా భూమిని 90 రోజులలో చేస్తామని కండిషన్స్ పెట్టి వీళ్ళు అగ్రిమెంట్ చేసి
రైట్ సార్. Yeah. ఈ కండిషన్ లో ఉన్న 2 క్లాజులు 30 రోజుల తర్వాత చేయాల్సిన 50 ఎకరాలని చేయలే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. 90 రోజుల తర్వాత 90 రోజుల తర్వాత చేయాల్సినటువంటి మిగతా భూమి ఏదైతుందో ఇంకా 50 + 37 అంటే ఇంకా 87 ఎకరాలు, సుమారు 90 ఎకరాల భూమిని దాన్ని కూడా చేయలేదు 90 రోజుల్లో చేయాల్సింది. కానీ వీళ్ళకి అవసరం ఎంత కనిపించింది? 400 కనబడ్డది. ఆ 400 తీసుకుపోయి ఐఎంజీకి ఇచ్చిర్రు. అవును. బాధాకరం ఎక్కడంటే ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఎనీబడి, కానీ యూనివర్సిటీకి రావాల్సినటువంటి 134 ఎకరాలని 2004 గాట కొట్టేసిర్రు వీళ్ళు. అక్కడ కొట్టారు. తర్వాత వాళ్ళకి కాంపెన్సేట్ చేస్తూ గోపన్పల్లిలో ఇచ్చిన ఆ 3 ఎకరాల తక్కువ 400 ఎకరాలు ఉంది కదా, ఈ 400 ఎకరాల భూమి లేదు ఇప్పుడు అనేది ఇప్పుడు కొత్త పంచాయతీ ఇప్పుడు లేదు కదా సార్. నేను మీకు దానికి విషయం చిన్న బ్రేక్ తర్వాత దాన్ని కూడా మాట్లాడదాం, చాలా ఇష్యూ ఉంది. సో ఇప్పుడు గోపన్పల్లిలో ఒక 400 ఎకరాలు కాంపెన్సేట్ చేస్తూ యూనివర్సిటీకి అప్పుడు ప్రభుత్వం ఇచ్చింది. సరే, మీరు అన్నట్టుగా మిగతా 130 ఎకరాలు ఇవ్వలేదు, అనుకున్న గడువులోగా ఇవ్వలేదు, అది సెపరేట్ ఇష్యూ, అది పక్కన పెడదాం, తర్వాత మాట్లాడచ్చు. ఈ 400 ఎకరాలు కూడా లేదు, గత ప్రభుత్వం కూడా దానికి ఎక్కడుందో ఐడెంటిఫై చేయలేదు. చాలామంది పొలిటీషియన్సే దాన్ని కబ్జా చేశారనేది ఉంది, రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జా చేశారనేది ఉంది. అసలు ఇప్పుడు యూనివర్సిటీ ఎప్పుడు ఇది నాకు ఇచ్చారు కదా ఈ 400 ఎకరాలు, దీన్ని ప్రొటెక్ట్ చేసుకుందాం అనే ఆలోచన యూనివర్సిటీ వైపు నుంచి కూడా జరిగినట్లేదు కదా. సో గోపన్పల్లిలో ఇచ్చినటువంటి భూమి ఎటు పడితే అటు పోలేదు సార్, మీరు అన్నట్టు కబ్జాలకు గురి కాలేదు. టీఏఎఫ్ఆర్ అనేటువంటి ఒక సంస్థకి 191.36 ఎకరాలు ఇచ్చారు గవర్నమెంట్. ఇప్పుడు ఎన్ఐడికి డేట్లు ఇవ్వమంటే మళ్ళీ ఇస్తాను, అంటే తెలంగాణ ఏర్పాటు అయినాకనా అవ్వకముందా? ఇందులో మోస్ట్ ఆఫ్ ద ల్యాండ్స్ టీఏఎఫ్ఆర్ అంటే తెలంగాణ ఏర్పాటు అయినాకనే కదా, తెలంగాణ పేరుతో ఉన్నట్టే కదా. టీఏఎఫ్ఆర్ కి ఇచ్చింది 2008లో సార్, 21/11/2008లో ఇచ్చింది. ఓకే. సో ఇట్లా టీఎఫ్ఆర్ పోతే ఎన్ఐడి అనేటువంటి ఒక సంస్థకు 30 ఎకరాలు ఇచ్చారు, ఎన్ఐఏబి అనే సంస్థకు 100 ఎకరాలు ఇచ్చారు, తేరి అనే సంస్థకి 40 ఎకరాలు ఇచ్చారు. ఇట్లా ఈ అంటే బహుశా రాజశేఖర రెడ్డి గారు ఐఎంజీ రద్దు చేశారు కాబట్టి ఈ ల్యాండ్ ని ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేసి ఉంటారు. అప్పుడు కొన్ని సంస్థలు పెట్టడానికి అని చెప్పి ఇస్తున్నామని చెప్పి ఎంఆర్ఓ ఆఫీస్ కి 5 ఎకరాలు ఇచ్చారు. ఓకే. అది షాప్ ఏర్పాటు కోసం అని దానికి 108 ఎకరాలు ఇచ్చారు. ఇట్లా ఆర్ఆర్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కోసం 62 ఎకరాలు ఇచ్చారు. టీఎన్జీస్ కి 134 ఎకరాలు ఇచ్చారు సార్. అది ఎప్పుడు? ఇదే పంచాయతీ సార్. టీఎన్జీస్ కి 134 ఎకరాలు ఎక్కడిది? 534 ఎకరాలలో 134 ఎకరాలు ఏదైతే యూనివర్సిటీకి ఉండేనో, ఆ ఇవ్వాల్సిన భూమి ఉండేనో ఆ భూమిని తీసుకుపోయి టీఎన్జిఓస్ కి స్థలం ఇచ్చారు సార్, ప్రభుత్వ ఉద్యోగులకు స్థలం కోసం ఇచ్చారు. అక్కడే అసలు ఇష్యూ స్టార్ట్ అయింది సార్. అప్పుడు రఘునందన్, అప్పుడు కేటీఆర్, అప్పుడు రేవంత్ రెడ్డి, అప్పుడు కేసీఆర్, లేకపోతే ఇంకెవరో ఇప్పుడు మాట్లాడిన వాళ్ళందరూ అప్పుడు ఎవరు మాట్లాడాల. ఈ సంఘటన జరిగిందంటే 2003లో జరిగింది సార్. 2003లో జరిగితే దాన్ని తర్వాత వచ్చిన తర్వాత మా భూములు మాకే అని కొట్లాడతామని చెప్పి ఎంఆర్ భూమి అయినా పద్మాలయ భూమి అయినా ఇంకే భూమి అయినా తెలంగాణ వచ్చినాక మేమే గుంజుకుంటామని కొట్లాడిన వాళ్ళు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు సార్. వాళ్ళు దాన్ని రెగ్యులరైజ్ చేసేసి క్లియర్ చేసారు. 134 ఎకరాలు యూనివర్సిటీకి ఇవ్వాల్సిన భూమిని, యూనివర్సిటీ భూమిని యూనివర్సిటీకి ఎక్స్చేంజ్ లో తీసుకున్న 534లో 400 ఐఎన్జీ తీసుకొని మిగతా 134 30 రోజులకి 90 రోజులకి ఇస్తామని అగ్రిమెంట్ ప్రభుత్వం ఇచ్చి ప్రభుత్వమే అగ్రిమెంట్ ని వైలేట్ చేసి ఆ మిగిలిన 134 ఎకరాలు తీసుకుపోయి టీఎన్జిఓ సంస్థకు అప్పచెప్పిండ్రు. అంటే ఇప్పుడు యూనివర్సిటీకి సంబంధించిన 134 ఎకరాల భూమిని యూనివర్సిటీ నుంచి తీసుకొని కేసీఆర్ గారి ప్రభుత్వం 2003లో వీళ్ళు టెంపరీగా అలొకేట్ ఇచ్చారు. తర్వాత దీన్ని మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది యూనివర్సిటీది, నేను బాగా చదువుకున్నాను, అమెరికాలో చదువుకొని వచ్చినాను, అసలు మా భూములు కాపాడుకోవాలి కదా, 134 ఎకరాలు వెనకకి ఇచ్చేద్దాం యూనివర్సిటీకి అని ఆలోచించలే, లేదా దీని పక్కన ఆల్టర్నేట్ ల్యాండ్ ఇద్దాం యూనివర్సిటీకి అని కూడా ఆలోచించలే, అట్లీస్ట్ ఒక ఫెన్సింగ్ వేద్దాం, ఒక కాంపౌండ్ వాల్ పెడదామని కూడా ఆలోచించలే. ఎంఆర్ఓ ఆఫీస్కి ఇచ్చారు, బస్ డిపోకి ఇచ్చారు, సబ్ స్టేషన్కి ఇచ్చారు, ఫైర్ స్టేషన్కి ఇచ్చారు, బిఎస్ఎన్ఎల్కి ఇచ్చారు. ఇలా భూమి కనబడుతుందని ప్రతిదానికి ఇంత తెచ్చుకుంటూ పోతా ఉన్నారు. అంటే అప్పుడు మరి ఇవి లేకుండా ఈ లేళ్ళు, దుప్పులు, జింకలు, నెమళ్ళు అప్పుడు లేకుండా ఇవన్నీ హైవే పక్కన, పాత బాంబే హైవే పక్కన ఇచ్చారు కాబట్టి సార్ అవి వెనకాల ఉంటుంది కదా ఫారెస్ట్ లాంటి స్థలం. హైవే మీదనైతే లేళ్ళు దుప్పులు కనబడే కదా, రేరు కదా మనకు కనబడే. మా ఊరు పోతుంటే రోడ్డు మీదనే కోతులు. మీరు వరంగల్ అడవులలో ఉన్నారు కాబట్టి మీ అడవులలో అన్ని కనబడతాయి, తుపాకులు కూడా కనబడతాయి, దానికి ఏం చేయలేము మనం వెంకటకృష్ణ గారు. సో దిస్ ఈజ్ ఏ సీరియస్ టాపిక్. అప్పుడు లేవా ఉన్నాయి అనేది కాదు సార్, అక్కడ ఇచ్చినటువంటి భూములలో ఈ 134 ఎకరాలు కనీసం తెలంగాణ ప్రభుత్వం వచ్చినాకనన్నా కాపాడి యూనివర్సిటీకి ఇవ్వాల్సింది ఉండే. ఇప్పుడు ప్రాబ్లం ఏమైంది, ఇక్కడ యూనివర్సిటీ ఉంది,
ఇక్కడ 134 ఎకరాలు ఉంది. Okay. దీన్ని ఆనుకుని ఇటు పక్కన 400 ఎకరాలు ఉంది. Right. సో ఈ 400 మాదే అంటుంది ప్రభుత్వం. మరి 134 అప్పుడు ఇవ్వకపోయి 134 అప్పుడు ఇవ్వకపోయింటే ఈ 134 కాడికి వెళ్ళి బార్డర్లు ఉన్నాయని సెంట్రల్ ఇటు జరిగే వాళ్ళు కాదు కదా ఎవరు. అదే చెప్తా ఉన్నా నేను. Yes. ఇవాళ కోర్టు కేసు గెలిచిరు సార్. పొద్దుగాల అయితే ఇలా రేవంత్ రెడ్డి సరే కోర్టు కేసు గెలిచే ముందు పోయి నా దగ్గర ఒకటి తెలంగాణ గవర్నమెంట్ 2017 లో వేసిన అఫిడవిట్ మీకు తెలిసే ఉంటుంది, నేను చెప్పవసరలే చెప్పండి కదా. రోడ్డుకు సంబంధించిన ఇష్యూ వచ్చినప్పుడు టీఎన్జిఓస్ కాలనీకి వెళ్ళే రోడ్డు అప్పుడు సెంట్రల్ యూనివర్సిటీ వాళ్ళు హైకోర్టుకు పోయారు. పోయి కోర్టులో రిట్ పిటిషన్ వేసారు. వేసినప్పుడు అసలు సమస్య స్టార్ట్ అయింది. అసలు ఈ భూమి నీ పేరు మీద లేదు కదా, ఇది యూనివర్సిటీ కాదు కదా, నువ్వెవరు అడుగుతుంది కానీ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తర్వాత తెలంగాణ హైకోర్టు బైఫర్కేట్ అయ్యకంటే ముందే జడ్జిమెంట్ వచ్చింది. రాష్ట్రం సెపరేట్ అయింది. 17 లో స్టేట్ గవర్నమెంట్ ని రాష్ట్రం సెపరేట్ అయింది. హైకోర్టు సెపరేట్ కానట్టుంది ఇంకా అప్పటికి. అయిపోయినా తెలంగాణ ప్రభుత్వాన్ని దీని మీద మీరు అఫిడవిట్ వేయని కోర్టు అడిగితే వీళ్ళు 18 లో అఫిడవిట్ వేశారు. ఏమని, ఇది యూనివర్సిటీకి సంబంధం లేదు, స్టేట్ గవర్నమెంట్ భూమి అని వీళ్ళు అఫిడవిట్ వేశారు. అప్పుడు అట్లా 18 ఎకరాల భూమి పోగొట్టిరు కేటీఆర్ గారు. మంత్రివర్గంలో ఉన్నటువంటి గౌరవ కేటీఆర్ గారు వీళ్ళు ఇన్ని మాట్లాడుతున్నారు కదా బయటకు వచ్చి. అప్పుడు టీఎన్జిఓ సొసైటీకి ఇచ్చిన 134 ఎకరాలు కాకుండా వాళ్ళకి పోయేందుకు ఒక రోడ్ లేదని రోడ్డుకు 18 ఎకరాలు లాక్కున్నారు. అసలు ఆ రోడ్డు దానికోసమా, ఇంకేదో కంపెనీ రియల్ ఎస్టేట్ కంపెనీ పెద్ద టవర్లు కట్టింది దానికోసమా? సో దాని వెనకాల మై హోమ్ విహంగా అనేటువంటి ఒక సంస్థ కొన్ని పెద్ద టవర్లు కట్టింది. పేరెందుకు అనుకున్నా, మీరే చెప్పారు. పర్లేదు సార్, అందులో ఉన్నది ఉన్నట్టు మాట్లాడు. అక్కడ కనబడుతుంది టవర్, మాట్లాడకపోతే పెద్ద టవర్ అది ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకోవాలి. అయితే వాళ్ళకు ల్యాండ్ ఎట్లా వచ్చింది అనేది వాళ్ళు స్టడీ చేసినప్పుడు మేము అది కూడా చూసినాం. సెంట్రల్ యూనివర్సిటీకి మొత్తం ఈ భూమి ఇచ్చినప్పుడు మధ్యలో ఒక ఆయన వచ్చి లింగమయ్య అనేటువంటి ఒక రైతుకి 25 ఎకరాల భూమి ఉండే. లింగమయ్య లక్ష్మయ్య నాకు గుర్తుంది. సరే, లింగమయ్య అనేటువంటి రైతు అని నేను చూసిన. లింగమయ్య అనేటువంటి రైతుకి 25 ఎకరాల భూమి ఉందని చెప్పి ఆయన సెంట్రల్ యూనివర్సిటీకి దరఖాస్తు పెట్టుకున్నాడు. సార్ మాకు అన్యాయం చేస్తున్నారు, మీరు మొత్తం గోడలు కాంపౌండ్లు కడుతున్నారు, నన్ను లోపలికి రానిస్తలేరు, నాకు భూమికి బదులు భూమి ఇవ్వండి అని అతను ఒక దరఖాస్తు పెడితే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అధికారులు పరిశీలించి ఈయన రెవెన్యూ డాక్యుమెంట్స్ కరెక్టే ఉన్నాయి, ఈయన భూమిలో మనం కబ్జాలు ఉన్నాం కాబట్టి ఏదైనా ఒక చివరికి ఈయనకు ఒక 21 ఎకరాల భూమి ఇస్తామని చెప్పి ఒక తీర్మానం చేసిరు. వెంకటకృష్ణ గారు కామన్ సెన్స్ ఇక్కడ. నాది 25 ఎకరాలు గుంజుకున్నారు, నాకు 21 ఎకరాలు ఇస్తారంట. అంతే, అటు ఇవ్వకూడదు. 25 దగ్గర 512 ఎకరాలు తీసుకున్నారు, 400 అడుగుతున్నాం కదా మనం. 300 ఇది కూడా ఈ రైతు దురదృష్టంగా హైకోర్టులో రిట్ వేసిన తర్వాత వీరు చనిపోయినరు, వీరు లీగల్ ఎయిర్స్ వచ్చిండ్రు, కేసు గెలిచిర్రు. ఆ 4 ఎకరాలు ఇవ్వని హైకోర్టు మళ్ళీ జడ్జిమెంట్ ఇచ్చింది. లింగమయ్య కుటుంబానికి అది 25 ఎకరాలు పోయింది. కోర్టు గెలిచిన తర్వాత మేము కొన్నామని ఇప్పుడు నేను పేరు చెప్పిన సంస్థలు రేపు వస్తారు. రఘునందన్ రావు పేరు ఎట్లా చెప్తాడు, ఇది మేము కొనుక్కున్నాం, హైకోర్టులో వాళ్ళు కేసు గెలిచినాక కొంటామంటారు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. నేను వాళ్ళని క్రిటిసైజ్ చేస్తలేను. అక్కడ జరిగిన ఇష్యూని ప్రజలు అంటున్నదే మనం ప్రజలకు చెప్పడం కోసం అని చెప్తాను. ఇప్పుడు పంచాయతీ ఇదంతా కాదు సార్, ఒకటే ముక్క. మీరు పొద్దుగాల అయితే ఇందిరమ్మ పేరు తప్పితే ఇంకోటి మాట్లాడతలేరు. మేము ఇచ్చే ఇల్లు ఇందిరమ్మ ఇల్లు, మేము ఇచ్చే పెన్షన్ ఇందిరమ్మ, ఈ యూనివర్సిటీ కూడా ఇందిరాగాంధీ ఇచ్చిందే. ఆనాడు బతుకున్నప్పుడు ఇందిరమ్మ ఒక యూనివర్సిటీని ఇచ్చిపోయింది తెలంగాణ పోలగాళ్ళ కోసమో దేశంలో ఉన్న వాళ్ళ కోసమో. ఇవాళ పొద్దుగాలైతే ఇందిరమ్మ రాజ్యం పేరు చెప్పుకునే మీరు నిజంగా ఇందిరమ్మ రాజ్యానికి వారసులే మీరు అయితే, స్ట్రేట్ క్వశ్చన్ వెంకటకృష్ణ గారు, 2324 ఎకరాలు 2324 ఏదైతుందో దానికి ఫెన్సింగ్ వేయాలి. ఇప్పుడు ఇది ఇందిరమ్మ రాజ్యం కదా, మరి బతుకున్నప్పుడు ఇందిరమ్మ ఇచ్చిన మాటని ఇప్పుడు మీరు కాపాడాలా వద్దా? లేదు, పొరపాటు జరిగింది, వేరే వాళ్ళ కబ్జాలకు వచ్చినాయి, వేరే గవర్నమెంట్ కెనాట్ ఇన్వాల్వ్, కెనాట్ ఎవిక్ట్ అనుకోండి. ఇక్కడ మస్తుగుంది కదా, కేసీఆర్ అమ్మితే మనం తిట్టినాం కదా అప్పుడు, ఆ పక్కన కోకపేట దాకా పోయినాం కదా, ఎకరానికి 100 కోట్లకు పోయిందని. గసంటు భూములు దీనికి యాడ్ చేసి గత ప్రభుత్వం గత పాలకులు 10 ఏళ్లలో యూనివర్సిటీని నాశనం చేసిర్రు, కనబడే భూములన్నీ అమ్మిండ్రు, ఇక మేము ఇందిరమ్మ రాజ్యానికి వారసులమని ఫెన్సింగ్ ఏమైనా రేవంత్ రెడ్డి గారిని. ఇప్పుడు మీరెందుకు అమ్మాలనుకుంటారు 400 ఎకరాలు? ఇక్కడ నా పాయింట్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారి చర్య ఈ 400 ఎకరాలను తీసుకొని ఇంకేదో చేయాలనుకున్నాడా, ఆయన ఏం చేయాలనుకున్నాడా, దాన్ని అమ్మాలనుకున్నాడా? ల్యాండ్ అని చెప్పి బోర్డే పెట్టేసేసి తెలంగాణ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఈ నెల 16 దాకా స్టేటస్ కో ఉన్నాక రేపో మాపో సుప్రీంకోర్టుకు వెళ్ళి 3 మెంబర్ల కమిటీ వస్తుంది ఈ భూమిలో ఏం జరుగుతుందని చూడడానికి. ఇవన్నీ ఉండగా నిన్న సాయంత్రం పోయి దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు టీజేఏసీసీ అని బోర్డు అని ఎట్లా పెడతారు? అది టీజేఏసీ కి ఇచ్చాము, ఇట్లా మ్యాపింగ్ చేసి ఆల్రెడీ వీళ్ళు ప్లాట్ చేసారు. ఇది నేను టీజేఐసీసీ వెబ్సైట్ లోంచి డౌన్లోడ్ చేసి తెచ్చుకుంది, నేను కూడా చూశాను. అది నేనేమంటానంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఆ 400 ఎకరాలు సుప్రీంకోర్టు మనకి ఇచ్చేసింది కదా అని మరి వాళ్ళు ఏదో చేసినట్టున్నారు. కేంద్రీయ విశ్వవిద్యాలయం అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది, కేంద్ర ప్రభుత్వానికి కాదు సార్. కేంద్ర ప్రభుత్వం యూనివర్సిటీ మాత్రమే ఇస్తుంది వెంకటకృష్ణ గారు. మేము మొన్న హార్టికల్చర్ యూనివర్సిటీ ఇచ్చినాం ములుగులో, జాగా ఎవరు ఇవ్వాలి?
నేను జాగా గురించి పంచాయతీ. నేను జాగా పంచాయతీ జాగానే నేను జాగా గురించి మాట్లాడతలా. యూనివర్సిటీ అనేది కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి దాని ఛాన్సలర్ ఎవరు? వైస్ ఛాన్సలర్ ఉంటారు. అదే వైస్ ఛాన్సలర్ ఇక్కడ ఉంటారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అది వైస్ ఛాన్సలర్ అండి. ఛాన్సలర్ అయితే రాష్ట్రపతి గారు ఉంటారు, ఇక్కడైతే స్టేట్ యూనివర్సిటీలో అయితే గవర్నర్ గారు ఉంటారు, వాళ్ళు ఛాన్సలర్లు కదా. దీనికి వెంటనే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ఎందుకు ఫెన్సింగ్ వేయలేదు? ఇన్నాళ్ళైనా ఇప్పుడైనా అది కూడా పాయింటే కదా. మీరు వీసీ గారిని పిలిచి మాట్లాడినారు, ఇది జరుగుతుంది కదా 10 రోజుల నుంచి. మీరు కేంద్ర ప్రభుత్వం దగ్గర లాబింగ్ చేసి దీనికి వెంటనే ఫెన్సింగో లేదా కాంపౌండ్ చేయించాల్సిన బాధ్యత మీ మీద కూడా ఉంటుంది కదా. సో అందుకనే మేము వెళ్ళి హెచ్ఆర్డి మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారిని కలిసి, సార్ ఈ భూములు సెంట్రల్ యూనివర్సిటీ కిందకి వస్తాయి, ఈ భూముల మీద ఫ్యాక్చువల్ రిపోర్ట్ తెప్పి. మీరు ఇచ్చిన మెమరాండంలో ఎక్కడ భూములు సెంట్రల్ యూనివర్సిటీ లేదు, కంచగచ్చిబౌలి ల్యాండ్ అని ఉంది. కంచగచ్చిబౌలినే రాస్తారు. మెమరాండం సార్ ఇప్పుడు సర్వే నెంబర్ 25 కంచగచ్చిబౌలి భూములనే రాస్తున్నాం. ఇప్పుడు దట్ ల్యాండ్ బిలాంగ్స్ టు సెంట్రల్ యూనివర్సిటీ ఎక్కడ పెట్టలేదు. ఈ కాయిదాలన్నీ మేము వారికే ఇచ్చినాం అంటున్నా. ఎన్క్లోజర్స్ పెట్టిస్తాం కదా దరఖాస్తులో. సెంట్రల్ యూనివర్సిటీ ఇందిరమ్మ ఇచ్చింది 1974, ఇవన్నీ రాయం కదా వెంకటకృష్ణ గారు. సర్వే నెంబర్ 25 కంచగచ్చిబౌలి అడిగారు, మీరు చెప్పారు. నేను వాస్తవాలు చెప్తాను, నేను అబద్ధాలని అనట్లేదు కదన్నా. అదే మేము ఇచ్చిన తర్వాతనే ధర్మేంద్ర ప్రధాన్ గారికి ఇచ్చి దీని మీద ఎంక్వైరీ రిపోర్ట్ కాల్ఫర్ చేయమని అడిగినాము. ఈ లోపల వెనకాలన్నీ చెట్లు ఉన్నాయి అన్నది. ఈ రాష్ట్రంలో వాల్టా అనే ఒక చట్టం అమల్లో ఉంది. నీ కాంపౌండ్ లో నువ్వు పెట్టుకున్నటువంటి చెట్టు ఒకటి నువ్వు కొట్టాలంటే కూడా ప్రభుత్వ అనుమతి తీసుకొని కొట్టాలి. రోడ్డు మీద చెట్టు నువ్వు కొట్టలేవు. కానీ మనం దేన్ని చట్టాన్ని అమలు చేయమంటే ఎట్లా? అమలు చేయాల్సిన ప్రభుత్వం పోయి జేసీబీలు పెట్టింది, అది అడవి కాదనుకుందాం ఒక్క నిమిషానికి, ప్రభుత్వ భూమే అనుకుందాం. నువ్వు చెట్లు ఎట్లా వీకేస్తావనా? నీకు ఇచ్చిన అధికారం ఏందన్నా? తహసీల్దార్ కనీసం వాల్టా చట్టం కింద ఒక పర్మిషన్ తీసుకోవాలి కదా తహసీల్దార్ నుంచి. ఉన్నాయో లేవో నెమ్మళ్ళు దుప్పులు ఉంటే తీసుకుపోయి పక్కనే నాడు జూ ఉంది కదా, డ్రాప్ చేయాలి కదా, చేయాలి కదన్నా. అయితే నేనేమంటా అంటే డెవలప్మెంట్ అది ఒక ప్రాజెక్ట్ కావచ్చు, లేకపోతే ఒక ఇండస్ట్రీ కావచ్చు, లేకపోతే ప్లీజ్ లెట్ మీ ఆస్క్. ఎందుకంటే ప్రజలకు నేను క్వశ్చన్ ఏంటో మీకు అర్థమైంది, మీరు మేధావి కాబట్టి మీకు అర్థమైంది. ప్రజలకి అంత గ్రాస్పింగ్ లేకపోవచ్చు కదా. నేనేమంటానంటే డెవలప్మెంట్ అది రకరకాల రూపాల్లో ఉంటుంది. అది ఇండస్ట్రీయా, లేకపోతే ఇరిగేషన్ ప్రాజెక్టా, ఇంకో ప్రాజెక్టా, ఇప్పుడు ఎన్నో ప్రాజెక్టులు కడతా ఉంటారు. ప్రతి దగ్గర కూడా ఫారెస్ట్ ల్యాండ్స్ తీసుకుంటా ఉంటారు, లేకపోతే విలేజ్లే అక్కడ నుంచి రీహాబిటేట్ చేసి మారుస్తారు. ఇప్పుడు పోలవరం ఉంది, దాదాపు 290-300 మల్లన్న. సో ఇవన్నీ ఇందాకనే అడుగుతుంటేనే మీకు అర్థమైంది అన్నారు కదా, అదే అర్థమైందో నేను అడిగింది అర్థమైందో నాకు తెలియదు. ఎనీవే, ఈ అభివృద్ధి ప్రాజెక్టులు కానీ ఏదో వచ్చినా కూడా ఇటువంటి డిఫారెస్టేషన్, ఫారెస్ట్ ల్యాండ్స్ తీసుకోవడము, కేంద్ర ప్రభుత్వం దగ్గర పర్మిషన్ తీసుకొని తర్వాత గ్రామాలే అక్కడ నుంచి మార్చడం, అదే రీహాబిలిటేషను, ఇవన్నీ చూస్తున్నాం కదా. సో డెవలప్మెంట్ అనేది ఒకటి వచ్చినప్పుడు మరి ఇవన్నీ కామన్ కదా, ఆ యాంగిల్ ఎందుకు ఆలోచించట్లేదు? సో పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇప్పటి ముఖ్యమంత్రి గారు ఏమన్నారు? ప్రభుత్వ భూములు అమ్మడాన్ని మేము వ్యతిరేకిస్తాం అన్నారు. కోకాపేటలో మీరు అమ్మిన 100 ఎకరాల భూమిని మేము వెనక్కి తీసుకుంటాం, మీరే కదా చెప్పింది. 100 కోట్ల ఎకరం ఎట్లా అమ్ముతారు? ఎవరు? ఓన్లీ గవర్నమెంట్ కస్టోడియన్లం కదా మనం, భూములు అమ్మొద్దు అన్నారు. కరెక్ట్. ఎందుకు 2 సంవత్సరాల లోపల మీ మాట ఎందుకు మరి? ఇది అమ్మడానికి చెప్పలేదు ఇంతవరకు. మరి ఇప్పుడు ఈ ప్లాన్ ఏంది? TGIICCలో మీరు కంపెనీలకు ఇస్తారు. అవును, కంపెనీల కంటే ఇవ్వడం అంటే అమ్మడం కాదు కదా. కేసీఆర్ గారి గవర్నమెంట్ లో రియల్ ఎస్టేట్ సంస్థలకు అమ్మారు. అప్పుడు ఆ ముఖ్యమంత్రి ఏం చెప్పిండు అసెంబ్లీలో? ఎకరానికి 100 కోట్లు వచ్చినాయి, మేము తెలంగాణ ప్రైడ్ పెంచినాము, తెలంగాణలో జీవన విధానాన్ని పెంచినాం, బంగారు తుకుడలు చేసినాం అన్నారు. వీళ్ళు రైజింగ్ తెలంగాణ అంటారు. ఆ బంగారు తుకుడ ఇప్పుడు రేజ్ అవుతుంది. ఏమైతుంది అనేది కాదు ఇష్యూ. అక్కడ గవర్నమెంట్ కస్టోడియన్ గా ప్రభుత్వ భూములకు ఉండాలి. టీజీఐసీసీ వేలమేస్తుంది సార్, ప్లాట్లు వేసి కొనుక్కునేది ఐటీ కంపెనీలు కొనుక్కుంటుండొచ్చు, వాడు రియల్ ఎస్టేట్ కంపెనీలు కొనుక్కున్నాయి కావచ్చు. సో అల్టిమేట్ గా ల్యాండ్ అనేది ల్యాండ్ ప్రభుత్వం దగ్గర ఉంటలేదు, తీసుకున్న రైతుల దగ్గర ఉంటలేదు, పోతుంది ప్రైవేట్ కంపెనీలకు పోతుంది. సో దీని విషయంలో డెవలప్మెంట్ ఆపాలని, కంపెనీలకు అలొకేషన్ చేయొద్దని అంత మూర్ఖంగా మేము ఎవరో మాట్లాడతలేము. ఇష్యూ ఈజ్ ఇంకా మీరు ఇంకొంచెం రింగ్ రోడ్ అవతలకో అమ్మని ఉంటారు. యూనివర్సిటీ భూములు ఎందుకు? ఉస్మానియా యూనివర్సిటీ పక్కకి వెళ్ళిపోయి కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్లు కడదాం, ఉస్మానియా యూనివర్సిటీకి ఇంత జాగా ఎందుకు అని అన్న రోజు మీరు మేము అదే రేవంత్ రెడ్డి గారు ఇంతకంటే గట్టిగా మాట్లాడలేం కదా. ఎట్లా తీసుకుంటావు యూనివర్సిటీలకు ఎట్లా వస్తావు అని అన్నవా లేదా? మరి ఇలా మీరేం చేస్తున్నారు అంటే విపక్షాలు ఉంటే ఒకటి, అధికారంలోకి వస్తే ఇంకొకటా? సహజమే కదా. అట్లా ఉండొద్దు అనేది ప్రజలు కోరుకుంటున్నారు. అందుకనే వీఆర్ నాట్ అగైనెస్ట్ డెవలప్మెంట్. గుజరాత్ లో కంపెనీలు వస్తలేవని ఒక ఆయన అడుగుతాడు. గుజరాత్ లో వస్తున్నాయి, అస్సాంలో వస్తున్నాయి, కేరళలో రావాలి, తమిళనాడులో రావాలి, తెలంగాణలో రావాలి, ఆంధ్రప్రదేశ్ లో రావాలి. దానికి మీరు ఎంచుకుంటున్నటువంటి స్థలాలు ఎక్కడ ఉన్నాయి,
ఆ స్థలాలు విద్యార్థులకి విద్యాక్షేత్రాలకి అరే దేశం అంతా ఎలా ఉచిత విద్య ఉచిత వైద్యం అయిపోవాల్సిన చోట కొన్ని ఎట్లుంటాయంటే అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అని అన్నారు కదా, ఈ డిజిన్వెస్ట్మెంట్ పాలసీని బీజేపీ వ్యతిరేకించింది పియూనేశ్వరం అప్పుడు. ఇప్పుడు పబ్లిక్ ఈ రోజు దేశానికి అది శ్రీరామ రక్ష అన్నారు. అట్లా 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 అందరూ అనేస్తున్నారు. అంటే నేను ఏ పబ్లిక్ నమ్మలేదు, మేము ఎల్ఐసి నమ్మలే, విశాఖ అమ్మలేదు, కానీ నడుపుతారు దాని మీద. అట్లా మా మీద అమ్మేసిరు, పబ్లిక్ సెక్టర్ అన్ని అమ్మేసింది ఆఖరికి. బిహెచ్ఎల్ కూడా వెంకటకృష్ణ గారు, బిహెచ్ఎల్ కూడా 12 సంవత్సరాల తర్వాత ఇలా లాభాలకు వచ్చింది సార్. మీరు అమ్మలేదు అని మీరంటే విశాఖ స్టీల్ అమ్మినమా సార్? మొన్నటిదా గొడవ అదే కదా, గొడవ ఆత్మహత్యలు ఏది అమ్మలేదు సార్. కానీ అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడబట్టి ఆగారు, కానీ మీరు లేకపోతే మీరే అది అయిపోయేది. తెలుగుదేశము జనసేన లేదు, తెలుగుదేశం బీజేపీ జనసేన ప్రభుత్వం ఉండబట్టి మీరు ఆగారు, లేకపోతే అది గానికేసి అప్పుడే సరే అయిపోయింది. ఓకే, నా అభిప్రాయంగా కావచ్చు. అధికారంలో అటున్నా ఇటున్నా మాటలు మారుతా ఉంటాయి, పాలసీలు మారుతా ఉంటాయి, రైట్, అది ఒకటి. తర్వాత ఇక్కడ ఇష్యూ పంచాయతీ జాగదే మీరు అన్నారు ఇందాక, ల్యాండ్ది ఇష్యూ. మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి, ఎప్పుడైతే ప్రభుత్వం దాని మీద చేసిందో స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేశారు, మా ల్యాండ్స్ మీరు ఎట్లా ఇది చేస్తారు అని. తర్వాత టర్న్ అయిపోయింది, అసలు ల్యాండ్ గురించి ఎవరు మాట్లాడడంలా. ల్యాండ్ గురించి మాట్లాడుతున్నాం సార్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము, మధ్యాహ్నం మీరు మాట్లాడారండి. నేను అనేది అది కాదు, మీరు సోషల్ మీడియాలో కానీ వీళ్ళు చేస్తున్నదంతా ఏంటి, నెమళ్ళు, జింకలు, దుప్పులు, ఆ పొక్కల కింద జేసీబీల కింద చచ్చిపోతారు. ఇటు టర్న్ చేశారు, దాన్ని ల్యాండ్ గురించి వదిలేశారు. అంటే ల్యాండ్ గురించి కంటే పర్యావరణం మీద మాట్లాడితే సెన్సిబుల్ గా ఉంటుంది, రేవంత్ రెడ్డిని ఇబ్బంది పెట్టవచ్చు అనుకోవాలా నేను? అంటే మిమ్మల్ని అడుగుతున్నా, మీరు మాట్లాడి ఉండకపోవచ్చు, కానీ నా అభిప్రాయం ఇష్యూ ఏంటంటే నిజంగా అక్కడ నెమళ్ళు ఉన్నాయి, జింకలు ఉన్నాయి, కాలనీలకు వచ్చినాయని కాలనీ వాళ్ళు చెప్తున్నారు. ఏ జంతువు ఉంది, ఏ జంతువు ఏందనేది మనకు తెలియకపోవచ్చు, జంతువులు అయితే ఉంటాయి. 2500 ఎకరాలు అంటే ఏం జోకా వెంకటకృష్ణ గారు? ఈ కేబీఆర్ పార్క్ ఎంత ఉంటుంది? ఇంత చిన్న భాగ్యనగరం మధ్యలో ఇంత సౌండ్ పొల్యూషన్ ఉన్న కానీ ఉంటే, అది సెంట్రల్ యూనివర్సిటీ కొంచెం ఊరవతలు ఉంటుంది, కొంచెం అడవులాగా ఉంటుంది, ఉండి ఉంటాయి దాంట్లో, లేవనేది కాదు క్వశ్చన్ అక్కడ. సో ఇష్యూ వాల్టా చట్టం ఉంది, ప్రభుత్వం క్లీన్ చేస్తుంది, వీటిని కనీసం తీసుకుపోయి ఇంకో దగ్గర పెడితే అయిపోతుండేనేమో. తొందరపడు ఎందుకు అని ప్రభుత్వం తొందరపడ్డది, తప్పు చేసింది. వాళ్ళ చేతిలో ఉన్న అధికారం, వాళ్ళే దరఖాస్తు పెట్టి ఒకవేళ భూమి వాళ్ళదైనప్పుడు తహసీల్దార్కి చెప్పి వాళ్ళ చట్టం కింద పర్మిషన్ ఇన్ని చెట్లు తీస్తున్నాం, ఇన్ని చెట్లకు 10 ఊర్లో మేము 100 ఎకరాలు ఇస్తున్నాం. ల్యాండ్ తీసుకుంటే ఓకేనా? ఎప్పుడు రిహాబిటేట్ చేసి పర్మిషన్ తోటి చెట్లు అదే తప్పైనే కదా ఇప్పుడు కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఈ భూమి ఎడికెళ్ళి వచ్చింది, భూమి ఎడికెళ్ళి వచ్చింది, అప్పుడున్న ప్రభుత్వం తీసుకుంటే తప్పనే కదా. మీరు పర్యావరణం గురించి మాట్లాడుతున్నారు అని అన్నప్పుడు నేను పర్యావరణ రక్షణ కూడా అవసరం అని చెప్తాను. ఎంపీ గారు నేను కాదంటలేదు, పర్యావరణానికి పర్మిషన్ తీసుకుంటే బాగుండేది అని అన్నారు మీరు, నిజమే, నేను కాదనట్లేదు. ఒకవేళ పర్మిషన్ తీసుకొని నరికేసి ఉంటే ల్యాండ్ తీసుకున్న అభ్యంతరం లేకుండా అనేది అప్పుడు ల్యాండ్ పంచాయతీ వచ్చింది, రైట్, ఓకే, అది అప్పుడు అది వస్తుంది, ఇప్పుడు ఇది వస్తుంది, రైట్, ఓకే, రైట్, అది అక్కడ పక్కన పెడితే ఇప్పుడు కేటీఆర్ గారి అంశం తీసుకుందాం. కేటీఆర్ గారు ఇది పెద్ద స్కామ్ అంటున్నారు, ఇది ల్యాండ్ 400 ఎకరాలు కాదు, దీని వెనక చాలా పెద్ద స్కామ్ ఉంది, ఇది రేవంత్ రెడ్డి అండ్ బీజేపీకి చెందిన ఒక ఎంపీ, మరి అది రఘునందన లేకపోతే ఇంకో ఎంపీ నాకు తెలియదు, ఆయన పేరు చెప్పలే, బీజేపీ ఎంపీ అన్నారు. 8 మంది ఎంపీలో ఏ ఎంపీనో నాకు తెలియదు, రైట్. మరి అది మిమ్మల్ని ఇద్దరిని కలిపారు. దీని కేటీఆర్ గారికి మాట్లాడడానికి అంశాలు ఏం లేవు, వాళ్ళు ఎంత చేసినా ప్రజలు వాళ్ళని యాక్సెప్ట్ చేస్తలేరు. 10 ఏళ్ళు మీరే ఉన్నారు కదా, 1.5 క్రితం దాకా మీరే అధికారంలో ఉన్నారు కదా, ఎందుకు మరి సెంట్రల్ యూనివర్సిటీ భూములు ఎందుకు చేయలేదు? మీరు ఫెన్సింగ్ ఎందుకు చేయలే? కాంపౌండ్ వాళ్ళు ఎందుకు కట్టలే? ఎందుకు ఒక్కసారి ఉస్మానియాకి ఎందుకోలేదు? అసలు వీళ్ళకి యూనివర్సిటీల మీద ప్రేమేడు ఉందన్న. తెలంగాణ మలిదేశ ఉద్యమాన్ని మలుపు తిప్పిన ఉస్మానియా యూనివర్సిటీ కెనడా పోయినరా అన్న 10 ఏళ్ళ సార్ పోలే, యువరాజు పోలే, మా చెల్లె పోలే, ఇలా జ్యోతిరావు పూలే బొమ్మ పెట్టి మంది తిరుగుతున్న మా చెల్లె యూనివర్సిటీకి ఒక్కరోజు రాలే, 6 అడుగులు ఉన్నాయని రాలే, ఎవరు వచ్చిరే? అలా ఉస్మానియా యూనివర్సిటీ ఇవన్నీ నువ్వు సమర్థించే కార్యక్రమాలు మాట్లాడుతున్నాడు రఘునందన్ రావు, వాస్తవాలు మాట్లాడుతున్నాను. నీకు వ్యక్తుల మీద ప్రేమ సమర్థించుకోదని నేను ఏమంటున్నా, ఉస్మానియా యూనివర్సిటీలో కనీసం ఒక కొత్త హాస్టల్ బంగ్లా కట్టిరా అన్న. వాళ్ళు చెప్తారు పెద్ద పెద్దవి కడతాం మేము, అదేంది టీమ్స్ కట్టినాం, ఒక్కొక్క దవాఖాన 1500 కోట్లు పెట్టినామో అన్నారు. ఒక 1500 కోట్లు యూనివర్సిటీకి ఇచ్చి బంగ్లాలు కట్టిరా అన్న. బి హాస్టల్ ఎట్లుంది చూడు, ఒక్కసారి హాస్టల్ పరిస్థితి చూడు అన్న, యూనివర్సిటీ పరిస్థితి చూడు. గొప్ప గొప్ప మేధావుల్ని తయారు చేసిన ఉస్మానియా యూనివర్సిటీకి మీ 10 ఏళ్ల టెన్యూర్లో అన్న 10 ఏళ్ల టెన్యూర్లో ఎన్నడన్నా 10 కోట్లు ఇచ్చి కొత్త బంగ్లా కడదాం రాండి విద్యార్థులు మీ సమస్యలు ఏమున్నాయని ఎన్నడన్నా యూనివర్సిటీకి పోయినరా అన్న? ఆ యూనివర్సిటీకి వచ్చిన వాళ్ళు చాలా మంది ఎమ్మెల్యేలు అయినరు, మంత్రులు అయినరు,
10 ఏళ్లలో వీళ్ళకి విద్య పట్ల ఉన్నటువంటి అంశం కేటీఆర్ గారికి విద్య పట్ల ఉంది. సరే సెంట్రల్ యూనివర్సిటీ నీది కాదు కేంద్రాన్ని అనుకుని వదిలేసినాం అనుకుందాం. ఈ గడ్డ మళ్ళీ దేశ తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన గడ్డ. ఉస్మానియా యూనివర్సిటీలో పిల్లల మీద జరిగిన లాఠీ చార్జ్ తెలంగాణలో ఉన్న ప్రతి కుటుంబం గుండెను మలిచింది. దాన్ని ఒక మేళవింపుగా చేసుకుని అందరు ఉద్యమంలోకి వచ్చారు. ఏడురన్నా యూనివర్సిటీ పట్టించుకోవాలి, వీళ్ళు సెంట్రల్ యూనివర్సిటీ ఏం పట్టించుకుంటారు. కమింగ్ టు ద పాయింట్, బీజేపీ ఎంపీలు ఉన్నారు 48 గంటలు అన్నారు, అన్న దాంట్లో 32 గంటలు అయిపోయినాయి. రేపు 32 గంటలు అయిపోయినాయి. ఎదురు చూద్దాం. ఒకవేళ నిజంగా మా ఎంపీలు అయితే నాకున్నటువంటి అవగాహన మేరకు మా ఎంపీలు ఎవరు కూడా అట్లాంటి పని చేశారని నేను అనుకుంటలేను. ఓకే, రేపు ఏమైనా ఆధారాలు చేస్తే ఆ ఎంపీ గారు వస్తారు, మేము వస్తాం, అందరం వస్తాం తప్పకుండా. ఐఎమ్ కాన్ఫిడెంట్ బట్టగాల్చి మీద వారేసారు తప్పితే అక్కడ ఏముందని అయితే నేను అనుకో. ఒకవేళ ఆయన రేపు ప్రెస్ మీట్ పెట్టి పేరు కూడా చెప్పినాడు అనుకోండి, ఇది గెజిట్, ఇది పలానా ఆర్డర్. 8 ఉన్నారండి, 8 మంది ఎంపీలు ఉన్నారు, లోక్సభ ఎంపీలు. ఎవరి పేరు చెప్పినా అందరం వస్తాం కలిసి కట్టు. మీరు అందరూ వస్తారు కానీ బీజేపీ సంగతి నాకు తెలియదు కానీ వస్తారు, అందరూ వస్తారు. కానీ ఇప్పుడు ఆయన పేరు చెప్పాడు అని అంటే అది ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఆ ఎంపీ గారి మీద ఉంటుంది, నాకేం సంబంధం లేదని. రైట్, లేదా మీ 8 మంది కలిసి ప్రూవ్ చేయాలి, మా వాడికి సంబంధం లేదు. నోటీస్ ఇస్తాం కదా, ఇస్తారులే. డైరెక్ట్ సంతోష్ జీ రంగంలో రాగిన పరిస్థితి కదా అప్పుడు ఎమ్మెల్యేల దీంట్లో. అధికారం ఉందని అహంకారంతో కళ్ళు మూసుకొని పోయి విర్రవేగితే ఏం జరిగిందో చూసిర్రు. ఓకేనా అన్న? అందుకని సంయమనం పాటించాలి. బురద జల్లాలనుకుంటే నేను చాలా మాట్లాడగలుగుతా అంటున్నా. తెలంగాణ టీఎన్జిఓస్ పేరు మీద ఇచ్చిన కోఆపరేటివ్ సొసైటీలో అప్పుడు నీతో పాటు మంత్రులు ఉన్న వాళ్ళకి వాటాలు ఉన్నాయన్నారు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఇచ్చిర్రు అన్నారు, ఎకరాలు కబ్జాలు పెట్టిర్రు అన్నారు. ఇట్లా మాట్లాడమంటే నేను కూడా మాట్లాడతా. రేపు పొద్దుగల దాకా మాట్లాడగలుగుతా. వెంకటకృష్ణ గారు రాలేదు ఆరోపణలు, ఎవరిపోయి మమకారం అని చెప్పి రాసినాయా రాయలేదా పేపర్లు? మీ పేపర్ కూడా రాసింది, పేర్లు పెట్టి రాసిరు. ఇంకా నేను పేర్లు చెప్తలేను. మమకారాల గురించి చాలా రాసిరు మీరే. ఈ కారాల గురించి పంచాయతీ నాకెందుకని రానియండి, వారు రేపు వచ్చి ఆధారాలు బయట పెడితే తప్పకుండా రేపు అది పెద్ద ఇష్యూ అవుతుంది. ఆయన పెడతారా, పెట్టాలి, ఆధారాలు తేవాలి. ఆయన వెయిటింగ్ నిజానికి. తర్వాత ఇంకొక అంశం ఏంటంటే ఆయన ఇంకో మాట అన్నారు సార్, చాలా అంటే ఇంట్రెస్టింగ్ కాంట్రవర్షియల్ పాయింట్. అది ఏంటంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కు మాత్రమే సీఎం కాదు, బీజేపీ కాంగ్రెస్ పార్టీలో జాయింట్ సీఎం అన్న ఉమ్మడి ముఖ్యమంత్రి అన్నారు ఆయన. చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కాంగ్రెస్ కూడా అట్లే చెప్తుండే. ఢిల్లీలో మోడీ, గల్లీలో కేసీఆర్ ఇద్దరు దోస్తులు, వీళ్ళ మధ్యలో ఏం పెద్ద భేదాభిప్రాయాలు. కేసీఆర్ గారు అంటే ప్రాంతీయ పార్టీ కాబట్టి ఏమో ఎప్పుడైనా ఎవరితోనే కలిసే అవకాశాలు ఉంటాయి కాబట్టి అనడానికి స్కోప్ ఉంటే ఆశ్చర్యం లేదు. కాంగ్రెస్ తో కలపచ్చు, బీజేపీతో కలపచ్చు. సమర్థించిన కాదండి, మోడీ గారే చెప్పినారు కదా, కేసీఆర్ నా దగ్గరకు వచ్చి నా కొడుకుని ముఖ్యమంత్రి చేద్దాం అనుకుంటున్నా, మీ ఆశీస్సులు కావాలని అడిగినారని మోడీ గారు చెప్పారా లేదా నిజామాబాద్ సభలో? అది కాబట్టి ప్రాంతీయ పార్టీలు ఎట్లయినా జరుగుతూ ఉంటాయి. కానీ ఇది కాంగ్రెస్ బీజేపీ అసలు కలిసే అవకాశం ఉంటుందా ఎక్కడైనా? ఉండదు. 100% ఒకరు ఉత్తరం అయితే ఇంకొకరు దక్షిణ కదా. ఎట్లా అన్నాడు? రేవంత్ రెడ్డి ఫ్రెండ్స్ కాబట్టి మీరిద్దరు. అదే నేను ఏం చెప్తా ఉన్నా అన్న, అట్లా నేను పుట్టి పెరిగిందే టీఆర్ఎస్ ఉద్యమంలో, నాకు కూడా ఆ పార్టీతో ఆ కుటుంబంతో పరిచయాలు ఉంటాయి కదా. ఇష్యూ అది కాదన్న. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, కేటీఆర్ గారికి రోజు వార్తల్లో ఉండాలి. బావమరిదులు ఇద్దరికి పోటీ, బావది ఎంత వచ్చింది, బామ్మరిది ఎంత వచ్చింది, ఇద్దరం రోజు వార్తలలో ఉన్నామా లేదా? మధ్యలో మా చెల్లె కూడా వస్తుంది, మధ్యలో రోజు నా బొమ్మ కూడా రావాలని పేపర్లలో. అదే అందుకని ఈ ముగ్గురు పంచాయతీ తప్ప వీళ్ళకి ఏం ఇష్యూస్ లేక ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఏది పడితే మాట్లాడిపోవడం తప్ప 10 ఏళ్లలో మనం చేసిన పాపాలన్నీ మనల్ని ప్రజలు ఎందుకు దూరం పెట్టినరు అని ఎన్నడన్నా ఆత్మపరిశీలన చేసుకురా అన్న. రోజు పొదలైతే బూతులు తిట్టుకునే కార్యక్రమానికి తెరలేపిరు తప్ప ఏముందన్నాడు? ఇంత చేసి వాళ్ళు సాధిస్తుంది ఏముంది? ఏమొస్తుంది అంటే ఏం లేదు. ఏం వస్తలేదు కాబట్టి ఈ తిట్టుడు, పాదయాత్ర అని ఒక రోజు లీకు, ఇంకో రోజు అని ఇంకోటి చేయండి, వద్దని అంటలేము మేము. రాజకీయ పార్టీగా మీకు ఏదైనా చేసేటువంటి అవకాశం ఉంది, ఏదైనా మాట్లాడే అవకాశం ఉంది. కానీ బాధ్యత ఉండాలి కదా. అక్కడికే వస్తున్నా. నేను తిట్టగలుగుతా కాబట్టి ఎవరైనా తిడతా మీ విఘ్నతగా వదిలేస్తాం. బట్ మీరు ఆధారం లేకుండా అబాసుపాలు అయిపోతారు అనేది నా బాధగా. అంతే. బాగా చదువుకొని వచ్చినా, అమెరికాలో పనిచేసి వచ్చినా అని చెప్తారు కాబట్టి కొంచెం మీరు మాట్లాడితేనైనా గౌరవంగా మాట్లాడాలని జనం కోరుకుంటారు. నేను కూడా అంతే, నేను కూడా బురదలే ఉన్నాను ఆయన అనుకుంటే నేనేం చేయలేను. ఈ సౌత్ ఇండియాలో బీజేపీ స్ట్రాటజీకి వెళ్లే ముందు ఇంకొక ఇది ఇందాక నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను నేను వచ్చిన దగ్గర నుంచి. ఇంతకుముందు ఎప్పుడు మేము అబ్జర్వ్ చేయలేదు మీ నోటంపటి మాట. ఈ 1 గంట 10 నిమిషాల చర్చలో హైదరాబాద్ అనే పదం మీ నోటి నుంచి రాలే. భాగ్యనగరం. మా ఊరి పేరు భాగ్యనగరం, అందుకనే భాగ్యనగరం అంటున్నా. ఇస్ దేర్ ఎనీ ప్రాబ్లం విత్ ఇట్? ఇది పుట్టిందే భాగ్యనగరం లేదు, ఇది భాగ్యనగరం. భాగ్యవంతులు ఎందరికో జన్మనిచ్చిన గడ్డ, ఇది భాగ్యవంతుల గడ్డ భాగ్యనగరం.
భాగ్యనగరం అనడంలో ఉద్దేశం ఏంటి? గతంలో ఏదో ఒక చర్చ జరిగింది, హైదరాబాద్ పేరు కూడా మద్రాసుని చెన్నై చేసినట్టు, బాంబేని ముంబై చేసినట్టు మార్చారు కదా, అట్లా దీన్ని కూడా మార్చబోతున్నారు ఒక చర్చ గతంలో జరిగింది. మీరు పదే పదే భాగ్యనగరం అంటే నాకు డౌట్ వస్తుంది. మీకేమైనా ఇబ్బందా? నాకేం ఇబ్బంది లేదు, అదేదో చెప్తే జనం కూడా చూస్తారు కదా. తప్పకుండా తప్పకుండా భారతీయ జనతా పార్టీ మార్చే ఆలోచన అధికారంలోకి ఉందా? వచ్చినాక భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ తెలంగాణలో. రాష్ట్రంలో అన్న నేను తెలంగాణ ఉద్యమం చేసేటప్పుడు ఒక మాట చెప్తాను, నేను ఎందుకు రిలేట్ చేస్తున్నాం అనేది. మా దగ్గర ఒకటి తెల్లాపూర్ అనే ఒక విలేజ్ ఉంటుంది, అవును తెలుసు. అది తెల్లాపూర్ కాదు, అక్కడ ఒక శాసనాలు కూడా దొరికినాయి మాకు, శిలల పైన చెక్కినాయి, దాని పేరు తెలంగాణపురం. నేను టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షునిగా శిలాపలకాలు గిట్ట అవన్నీ శాసనాలు గిట్ట అన్ని తీసి అప్పటి కలెక్టర్లతో పెద్ద మున్సిపాలిటీ కదా అది, పెద్ద చాలా మున్సిపాలిటీ. richest police. అదే పెద్ద పెద్ద వాళ్ళంతా అడిగి వస్తారు రోజు, మా మంత్రులు ఉన్న వాళ్ళు, అప్పుడు మంత్రులు ఉన్న వాళ్ళు అందరూ కూడా దాదాపు దాని చుట్టూ అంతా అన్ని మంచిగా చేసుకురు. పెద్ద పెద్ద కానీ farm houses. తెల్లాపూర్ పేరుని తెలంగాణపురం మార్చడం చేత కాలేదన్న 10 ఏళ్ల వాళ్ళకి. కానీ నేను నీకు చెప్తున్న భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినాక తెల్లాపూర్ పేరు తెలంగాణపురం అవుతుంది, భాగ్యనగరంగా గతంలో ఉన్నటువంటి ఈ ఊరు పేరు భాగ్యనగరమే అవుతుంది. చేటే తెలంగాణ, మళ్ళీ దానికి తెలంగాణ పురం పెడితే కన్ఫ్యూజ్ అయ్యే ప్రమాదం ఉంది. ఎందుకు అది confuse ఆలోచి- అవుతారన్న? ఆ? తెల్లాపూర్ అనే పేరే లేదన్న, తెలంగాణపురం అని ఉంది అక్కడ. అంటే మా దగ్గర మున్సిపాలిటీ ఇంకోటి ఇప్పుడు తెల్లాపూర్ ఇస్మాయిల్ ఖాన్ పేట అని మున్సిపాలిటీ పెట్టిన ఊరు ఈశ్వరాపురం అని ఉంది చరిత్రలో. చరిత్రలో ఉన్న పేర్లు మారిస్తే ఎవరికి ఏం ఇబ్బంది ఉంటుందన్న? ఏం ఇబ్బంది ఉండదు. సో దీన్ని తెలంగాణ భాగ్యవంతులు ఉండే పట్టణంగా చేస్తాం. పట్టణం ఇటువైపు జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ ఎట్లుందో ఓల్డ్ సిటీని కూడా అట్లే చేస్తాం. 100 ఫీట్ల రోడ్లు వేస్తాం, కరెంటు దొంగతనం చేయనీయం, నీళ్లు దొంగతనం చేయనీయం, వాడిన నీళ్లకు బిల్లు కట్టిపిస్తాం, వాడిన కరెంటుకు బిల్లు కట్టిస్తాం, డివైడర్లు పెడతాం, మంచి రోడ్లు వేస్తాం, మంచి స్కూళ్లు పెడతాం, మంచి దవాఖానలు పెడతాం. వాళ్ళను కూడా సబ్కా సాత్ సబ్కా విశ్వాసంలోకి తీసుకొని ఈ భాగ్యనగరం పేరును పునరుద్ధరిస్తాం. మా పార్టీ పెద్దలందరం సో మీరు కూర్చొని మీ త్వరలో హైదరాబాద్ భాగ్యనగరం కాబోతుంది, ప్రొవైడెడ్ బీజేపీ అధికారంలోకి వస్తే. భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. ఈ ఊరు పేరు నేను అనకూడదు కదా, భాగ్యనగరంగా అది నేను అనలేను కదా. నేను చెప్తున్నా కదండి, ఐఎమ్ రిప్రజెంటింగ్ మై పార్టీ Yes. అండ్ మై వ్యూస్, మా పార్టీ వ్యూస్. రైట్.